సో రాత్రి పడుకుంటున్నప్పుడు ముసాషి, నీ ఇయోరి అయితే నువ్వు యుద్ధం చేసి ఎవరిని చంపలేదు అని అడిగేసరికి ముసాషి అయితే, నేను పెద్దగా యుద్ధాలు చేసింది ఏమీ లేదు, నేను 13 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకరిని చంపేశాను, అతని పేరు అరిమా అనుకుంటా, సర్లే ఏదో ఒకటి పడుకో అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే ముసాషి అయితే రాళ్ళని ఎత్తేస్తుంటాడు. ఇంకా ఆ తర్వాత ఇయోరిని పిలుచుకొని కొండల ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ చెక్క ముద్దల్ని కట్ చేసుకొని దాని ద్వారా ఒక 2 చక్రాల వాహనాన్ని అయితే తయారు చేసుకొని దాన్ని వాడుకొని రాళ్ళనైతే ఎత్తిపోస్తుంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే నెక్స్ట్ టైం వాటర్ కానీ ఓవర్ఫ్లో అయితే ఈ రాళ్ళు అండ్ ఆ చెక్క ముద్దలే ఆపుతాయని. ఇంకా ఇయోరి అయితే, అయినా ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి కదా అని చెప్పేసరికి ముసాషి అయితే, నువ్వు నన్ను ఇక్కడ ఉండనిస్తున్నావు కదా అదే గొప్ప విషయం, ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తే ప్రతిసారి కటానాని యూజ్ చేసుకొని ట్రైనింగ్ చేసుకోవాలని లేదు కదా, అండ్ ఆ నీళ్ళ వల్ల మనం పని సరిగ్గా చేసుకోలేకపోతున్నాము, నాకు పిచ్చెక్కుతుంది, నీకు అలా లేదా, సో ఈసారి వర్షం పడితే గట్టిగా ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్తాడు. ఇంకా ఇయోరి తర్వాత ఒక వుడెన్ స్వార్డ్ ని పట్టుకొని ఉండేసరికి ముసాషి అయితే, ఏది నాకోసారి చూపించు, నేను ఇంకొంచెం దాన్ని షేప్ చేస్తాలే, అయినా నేను ఇలాంటి వాటిని చాలా చేశానులే అని చెప్పి కారు చేస్తుంటాడు. ఇంకా ఇయోరి ఈ రోజు రాత్రికి జస్ట్ డ్రైడ్ పొటాటోస్ మాత్రమే ఉన్నాయి, సో ఈ రోజు కూడా కష్టమే, కానీ మనం గానీ ఇక్కడ వీట్ అండ్ లింగర్లు పెంచితే భలే ఉంటుంది అని చెప్తాడు. దానికి ముసాషి అయితే, నువ్వు ఫుడ్ గురించి పెద్దగా టెన్షన్ తీసుకోకు, ఈ నేలని ఈసారి ఎలాగైనా కాపాడుకుందాము, మనము ఈసారి గెలిచి తీరుతాము అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత ఫుల్ గా వర్షం పడి ఉంటుంది కదా, సో ముసాషి రివర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తుండేసరికి జనాలంతా అతన్ని పిచ్చోడ్ లాగా అనుకుంటుంటారు. ఈవెన్ కొన్నిసార్లు ముసాషి చేసే చేష్టలు కూడా అలానే ఉంటాయి కదా. తర్వాత ముసాషి ఇంటికి వెళ్తే అక్కడ ఇయోరి, నాకు చదవడం రాయడం నేర్పించు, ఎలాగో బయట వర్షం పడుతుంది కదా అని అడిగేసరికి ముసాషి, ఏదో నాకు తెలిసింది మాత్రమే నేర్పించగలుగుతా, అయినా ఇంతకీ నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, ఒక సామురాయ్, ఎలాగో మీ ఫ్యామిలీలో కూడా సామురైస్ ఉన్నారు కదా, అయినా ఈ డాక్యుమెంట్ ఏంటి అని చెప్పి చదవడానికి చూస్తాడు, కానీ కొంచెం కష్టపడుతూనే ఉంటాడు. ఇంకా అదే టైంకి సరిగ్గా వర్షం కూడా పడుతుంటుంది. అంటే ముసాషి ఏమో బుద్ధ స్టాచ్యూని కారు చేస్తుంటాడు. ఇంకా కొద్దిసేపు గ్యాప్ ఇడిచి బయటికి వెళ్ళి రాళ్ళు పెట్టడం వల్ల నీళ్ళు ఆగిపోయేసరికి ముసాషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆనందం పాపం ఎక్కువసేపు అయితే నిలబడలేదు, నీళ్ళు అయితే కొట్టుకొని లోపలికి వచ్చేస్తాయి. ఇంకా ఈ రెండు ముసాషి లోపల ఉండే ఈగో అయితే తన మీద సెటైర్స్ వేస్తారు. ఇంకా ఆ తర్వాత ముసాషి అయితే ఒక రాయి మీద కూర్చొని ఈ నీళ్ళని చూస్తుంటే నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు, అతను చాలా ఫ్రీ అండ్ పవర్ఫుల్, నేను గానీ అతనితో పోరాడితే ఓడిపోతాను అని చెప్తాడు. ఇంకా వ్యక్తి ఎవరో తెలుసు కదా, కొజిరోనే. ఆ వర్షం కూడా అలానే పడుతూ ఉంటుంది. ముసాషి అయితే లోపలికి వెళ్ళి పడుకుంటాడు, ఎందుకంటే మనోడికి ఆబ్వియస్లీ బోర్ కొడుతుంటుంది, ఏం చేయాలో కూడా తెలుస్తా ఉండిండదు. అందుకే కాసేపు అటు ఇటు పొర్లి ఇయోరితో అయితే సుమో ఆడడానికి పిలుస్తాడు. అండ్ ఆ ఫైట్ లో ఎవరు గెలుస్తారో మీకు తెలుసు కదా. ఈవెన్ ఇయోరి కాళ్ళని పట్టుకొని ఫైట్ చేయడానికి కూడా చూస్తాడు, కానీ ఓడిపోతాడు. అండ్ ఈ మినీ ఫైట్ వల్ల ముసాషి కాల్ దగ్గర గాయమై ఉంటుంది కదా, అక్కడ నొప్పేస్తుంటుంది లైట్ గా మాత్రమే. ఇంకా ఇయోరిని పట్టుకొని కాల్ దగ్గర చక్కల గింతలు కూడా పడతాడు. ఈవెన్ తన కాళ్ళు కొంచెం గలీజ్గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ముసాషినే క్లీన్ చేస్తాడు. ఇంకా రాత్రిపూట అయితే ఇయోరి ఆ వాటర్ లాగా ఉండే వ్యక్తి గురించి ముసాషి దగ్గర అడుగుతాడు, కానీ తనైతే రెస్పాండ్ కాడు. ఇంకా నెక్స్ట్ డే ముసాషి కొంచెం లేట్ గా లేస్తాడు. అండ్ ఇయోరిని చుట్టూ చూసినా గానీ ఉండడు. కొంపదీసి వాళ్ళ నాన్న సమాధి దగ్గర ఉంటాడేమో అనుకొని మళ్ళీ నీళ్ళ దగ్గరికే వెళ్తాడు. అండ్ ఆ నీళ్ళ దగ్గర ఉండే నీళ్ళని తాకుతూ దాన్ని అనలైజ్ చేస్తాడు, లైక్ ఎక్కడ ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది, ఎక్కడ స్లోగా, ఈవెన్ దాని స్పీడ్ ని, మిగతా విషయాలు. అండ్ ఇంకో విషయం కూడా, వాటర్ అనేది దానంతటా కదే చూసుకోదు, జస్ట్ మిగతా విషయాల మీద డిపెండ్ అయ్యి దాన్ని ఒబే చేస్తుంది. లైక్ సాయిల్ గానీ, విండ్ గానీ, దాని లోతు గానీ, ఇలా మల్టిపల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే వాటర్ కూడా అని అనుకుంటుండగానే సడన్ గా ఇయోరి వచ్చి ముసాషిని నీళ్ళలోకి దుబ్బేస్తాడు. ఒక సామురాయ్ అయ్యిండి కూడా నువ్వు ఫుల్ ఫోకస్డ్ గా లేవు అని చెప్తాడు. సో ఇంకా తర్వాత ముసాషి స్లోప్ గురించి, లోతు గురించి ఆలోచిస్తూ ఆ వాటర్ మీద కొంచెం ప్రాక్టికల్ గానే టెస్ట్ చేస్తాడు. ఇంకా తర్వాత మళ్ళీ బట్టలు ఇప్పేసి నీళ్ళలోకి దిగి వాటర్ వేరే ఫ్యాక్టర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే అది దానిలాగే ఉండగలదు. సో వాటర్ అనేది అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ గా ఫ్రీగా అవ్వగలదు, లైక్ టాకువాన్ లాగా. అండ్ ఇలాంటి విషయాల గురించి ఈవెన్ తను కూడా చెప్పాడు. అండ్ ఇంకా అప్పుడే ముసాషి కూడా వాటర్ కి సరెండర్ అయిపోతాడు. ఇంకా ఇయోరి అయితే ఆ కాటు మీద కొన్ని వస్తువులు ఎత్తుకొని వెళ్తుంటాగా కొంతమంది అయితే చూస్తారు, ఏంటబ్బా అని తన దగ్గరికి వెళ్ళి చూస్తే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఏంటి దొంగతనం చేస్తున్నావా అని ఓ ఇద్దరు వ్యక్తులు అయితే ఇయోరిని తిడతారు. అప్పుడే ఇయోరి అయితే ఒక వ్యక్తి చేయి కొరికేస్తాడు. అప్పుడే వాళ్ళైతే ఇయోరిని కొడతారు. సో అప్పుడు ఇయోరి అయితే, మా తాత నాకు లైక్ ఒక పెద్ద పర్స్ లాంటిది ఇచ్చాడు, ఇన్ కేస్ ఫుడ్ తినలేని పొజిషన్ లో ఉన్నప్పుడు దాన్ని టెంపుల్ లోకి తీసుకెళ్తే వాళ్ళు దానికి బదులుగా ఫుడ్ ని ఇస్తారు అని చెప్పాడు. సో నేను కూడా అలానే చేశాను, అందుకే నా దగ్గర ఉంది. అయినా మా తాత పేరు మిసావా ఇయోరి, అతను ఒక గొప్ప వారి, అండ్ అదే పేరుని ఈవెన్ నాకు కూడా పెట్టారు, కానీ మీరు నన్ను తిట్టి కొట్టి ఆ పేరుని అవమానించారు అని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళైతే సారీ అడుగుతారు. ఇంకా ముసాషి కూడా ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు జనాలతో పాటు ఇంకో లేడీ అయితే వచ్చి, నువ్వెంతకీ ఆ కుర్రోడితో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతున్నప్పుడు ఇంకొంతమంది కూడా జాయిన్ అవుతారు. తర్వాత వాళ్ళంతా ఓ మీటింగ్ పెడతారు. అక్కడ ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా మెజారిటీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అమ్మాయిలు పిల్లలు మాత్రం వెళ్ళిపోయారు. అండ్ ఇంకా ఇప్పుడు ఎలాగో
ఎలాగో ఊరూరికి తిరిగి ఫేమస్ అవ్వడం అలవాటు అయిపోయింది కదా, నువ్వు కూడా అలానే అవుదాం అనుకుంటున్నావా? కుర్రోడి కూడా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నావా? అయినా వాళ్ళ తాత కొంచెం విచిత్రమైన వాడు. యాక్చువల్లీ ఒక ఫేక్ సామురై. అతను చాలా దారుణంగా స్వాడ్ని స్వింగ్ చేసేవాడు. ఎందుకంటే నిజానికి తను ఒక ఫార్మర్ మాత్రం. అందువల్లే అతని పిల్లల్ని మేమే చూసుకునేవాళ్ళం. అంతా బాగానే వెళ్తుందని అనుకుంటున్నప్పుడు ఒక సామురై వచ్చాడు అని ఒక ఆవిడ చెప్పబోతుంది, కానీ అక్కడ ఆపేస్తుంది. అండ్ వాళ్ళంతా మేమేమి శత్రువులం కాదు, అది గుర్తుపెట్టుకో, టాకేజో అని చెప్తారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముసాషి అయితే అయినా నీళ్లు ఇక్కడికి చాలా వచ్చేస్తున్నాయి కదా, మీరు దాన్ని అడ్డుకోవడానికి ఏం చెయ్యట్లేదా అని అడిగేసరికి వాళ్ళైతే ఈ ఏరియా లాంటిది అని చెప్తారు. దానికి ముసాషి అయితే జస్ట్ గివ్ అప్ ఇచ్చేసారు, అంతేనా, నేను ఎలాగైనా వాటిని అడ్డుకుంటా అని అంటాడు. కానీ వాళ్ళంతా ఇదంతా దేవుడు చేస్తున్నారు అని చెప్తారు, కానీ ముసాషి అయితే వెనక్కి తగ్గడు. తర్వాత ఇంటికెళ్ళి ఇయరుని చూస్తే ఇయరు అయితే ఆ ఫుడ్ ఐటమ్స్ ని కిందికి దించుతుంటాడు. ఆ తర్వాత ముసాషి వాటర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాటర్ ని అనలైజ్ చేయడానికి చూస్తాడు. అండ్ ఈసారి రష్ అవ్వకూడదు అని చెప్పి ఒక కర్రను తీసుకొని నీళ్ల పైన కొడుతుంటాడు కదా. ఆ తర్వాత రెండు చేతుల్లో సపరేట్ గా నీళ్ళని తీసుకొని ఇలా కంపేర్ చేయకూడదు అని చెప్పి వాటిని కంబైన్ చేసి వాటర్ ఇలా కూడా కనపడదు అని అనుకొని నీళ్ళని మెల్లిగా జార విడుస్తూ వాటర్ అనేది ఫ్రీగా ఉంటుంది అని అనుకుంటాడు. అప్పుడే తనకి యాగ్యో కూడా కనిపిస్తుంది. సో యాగ్యో అయితే అయినా ముసాషి, నువ్వు ఎన్నో ప్లేస్ ని తిరిగావు, ఇక్కడికి చేరుకోవడానికి ఎంత స్ట్రగల్ అయ్యావు, అండ్ ఒకసారి అయితే నువ్వు నా మీదనే ఏం పెట్టినట్లుగా చెప్పావు కదా, ఇప్పుడు కూడా విన్ అవ్వడం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీకు అంతా తెలుసు కదా అని చెప్పి మాయమైపోతాడు. అప్పుడే ముసాషి అయితే కంపేర్ చేసుకోవడం కంటే గ్రేట్ అనేది ఇంకోటి ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత ముసాషి కాలువలాగా తొగుతుంటాడు. సో ఇయోరి అయితే పక్కన ఉండే జనాలు, మేము ఎలాగైనా నీళ్ళని ఆపి తీరుతాము, కానీ ప్రతిసారి అలా ఆపలేము కదా, ఏదో ఒకసారి ఓడిపోతాము. సో ఇక్కడ ఉండే పొలాలు కూడా నాశనం అయిపోతాయి. సో అది నీళ్ళతో ఫైట్ చేయడం కదా అని ఏదో కవర్ చేయడానికి చూస్తుంటాడు. అండ్ ఆ గుంతలాగా కూడా హట్ దగ్గరే తొగింటాడు. సో అదే పర్ఫెక్ట్ ప్లేస్ అని తను అనుకుంటాడు. ఎందుకో అని జనాలు అడిగితే ముసాషి అయితే వాటర్ ఎలాగైతే రివర్ లో ఫ్లో అవుతుందో సేమ్ అలాంటి వాటర్ మన బాడీలో కూడా ఫ్లో అవుతుంది అని చెప్పి అలానే తవ్వుతుంటాడు. సో తనకి సహాయం చేయడానికి ఇంకొంతమంది కూడా తనతో పాటు జాయిన్ అవుతారు. సో అందువల్లే ముసాషి అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలానే ఎన్నో నెలలు వాళ్ళైతే కష్టపడతారు. అండ్ ఈసారి కూడా వాటర్ ఎక్కువగానే ఫ్లో అవుతుంటుంది. అంటే ముసాషి ప్లాన్ చేసి ఆ నీళ్ళన్నిటిని కాలువల్లోకి పంపించేసి దూరంలో ఉండే రివర్ కి జాయిన్ చేస్తాడు. ఈసారి ఫ్లడ్స్ రాలేదని జనాలంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆ తర్వాత ముసాషి అయితే ఏదో చంపడానికి వెళ్ళినట్లుగా ఫేస్ పెట్టి పొలం దున్నడానికి వెళ్తారు. దీన్ని చూస్తున్న అందరూ షాక్ అయిపోతారు. అండ్ వచ్చే స్ప్రింగ్ టైమ్ లో బియ్యాన్ని నాటుతానని కూడా చెప్తాడు. అంటే సరిగ్గా ఒక్క సంవత్సరానికి చేతికి పంట కూడా దొరుకుతుంది అని నవ్వుతుంటాడు. సో ఇయోరికి అయితే అప్పుడే ఒక డౌట్ వస్తుంది, అయినా ఎందుకు దున్నాలి అని అడిగేసరికి ముసాషి అయితే ఈ రాళ్ళు రకరకాల చెత్త అంతా ఉంటుంది కదా, సో వాటిని తీసేయడానికి అని చెప్తాడు. దానికి ఇయోరి అయితే అయినా మరి మన చుట్టుపక్కల ఉండే చెట్లంతా ఎలా పెరిగాయి, వాటిని ఎవరు దున్ని పెంచలేదు కదా అని అడిగేసరికి ముసాషి అయితే ఇది మనుషులు తినడానికి, అవి వాటంతకు అవే పెరగవు. సో పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడగడం మానేసి వీలైతే నాకు సహాయం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు ఇయోరి అయితే అయినా నువ్వు ఒకరిని చంపేసావు కదా, నిన్న చూస్తూ భూమిని కూడా చంపుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ముసాషి అయితే ఇయోరిని పట్టుకొని గాల్లో అలానే ఎగరేస్తుంటాడు. పాపం ఇయోరి అంత జరిగినా కానీ ఇంకో రౌండ్ అలా విసిరేయమని చెప్తుంటాడు. ఆ తర్వాత ముసాషి అయితే సాయిల్ ని చూస్తాడు. ఇంకా కాసేపటికే తన స్వాడ్ ని తీసుకొని అడవి లోపలికి వెళ్తాడు. అండ్ తన పాస్ట్ ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఒకసారి అడవిలో ఒక రాయి పైన కూర్చొని ఏడుస్తుంటాడు. అండ్ ఆ తర్వాత ప్రపంచంలో ఏదున్నా కానీ అది మొత్తం మనిషే తయారు చేశాడు. సో అందుకే ఇప్పుడు ఈ కొండని, చెట్లని, పక్షులన్నిటిని ఫీల్ అవ్వాలి, ఇనేల్ చేయాలి అని అనుకుంటూ తన లోపల ఉండే ఎంప్టీనెస్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అని అనుకుంటాడు. సో ప్రెసెంట్ లో ముసాషి కూడా దాని గురించి ఆలోచిస్తూ స్వాడ్ ని స్వింగ్ చేస్తుంటాడు. కానీ కాసేపటికే మళ్ళీ వర్షం వస్తుంది. సో ఆ రెయిన్ డ్రాప్స్ ని కట్ చేయాలని చూస్తాడు, కానీ తను చాలా స్లోగా ఉన్నట్లు తనకైతే అనిపిస్తుంది. ఇంకా అలానే ప్రాక్టీస్ చేస్తుంటాడు, కానీ ఆ స్పీడ్ కూడా సరిపోదు. ఇన్ కేస్ ఇదే గానీ ఎవరైనా ఆపోనెంట్ వచ్చింటే ఈ పాటికే చనిపోయి ఉండేవాడు. అందుకని ఫ్లోని మాత్రం అస్సలు బ్రేక్ చేయొద్దు అని అనుకొని అలానే ప్రాక్టీస్ చేస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు ఒక చెట్టును చూసి ఈ చెట్టు లోపల ఇంకో చెట్టు ఉంది, అలాగనే నా లోపల కూడా సేమ్ అంతేనే, నేను ఎగరడానికి చూస్తున్నా. అండ్ ఆ లోపల నేనైతే ఇన్ఫైనైట్, ఐ మీన్ లైక్ లెక్కలేనిది, అండ్ ఆ ఎంటీనెస్ లోపలే ప్రతి ఒక్కటి ఎగ్జిస్ట్ అవుతుంది అనుకొని ప్రాక్టీస్ చేస్తుంటాను కదా. తన మొహం దగ్గర అయితే బై మిస్టేక్ గా స్క్రాచ్ చేసుకుంటే వస్తాడు. అండ్ ఈ చేతులు కాస్త స్లిప్ అవడం వల్ల అలా జరిగింది. అండ్ నేను మళ్ళీ నా ఒరిజినల్ షేప్ కి ఎలా రావాలి, దీనికి గాను నేను అనే భావాన్ని వదిలిపెట్టాలేమో అని అనుకొని పిల్లగా యాక్ట్ చేస్తాడు. దీన్ని ఈ రోజు షాక్ అయిపోతాడు. తర్వాత ముసాషి అయితే ఈవెన్ నా మాటల్లో చేతల్లో కూడా చేంజ్ కావాలి అని ఈగో పక్కన పెట్టి అలానే స్వాడ్ ని ప్రాక్టీస్ చేస్తూ నీ బాడీలో ఫ్లో అయ్యేదాన్ని ఫీల్ గా సరిగ్గా ప్రిపేర్ అయ్యిండు, నెక్స్ట్ టైం అస్సలు ఆలస్యం జరగకూడదు, ఇది అస్సలు సరిపోదు అని అనుకొని అలానే ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ తర్వాత మళ్ళీ సాయిల్ ని చూస్తాడు. అండ్ నైట్ టైం పడుకున్నప్పుడు అయితే ఇయోరి బయట ఏడుస్తుండేసరికి బయటకు వచ్చి చూస్తాడు. సో అప్పుడు ఇయోరి, మా నాన్న స్వాడ్స్ కంటే ఈ రోజు నువ్వు స్వాడ్ డిస్ప్లే చేసింది చాలా డిఫరెంట్ గా ఉంది, నాకు కూడా ఒక కళ ఉండింది అని చెప్పి స్వాడ్ ని స్వింగ్ చేస్తుంటాడు. అంటే మా నాన్న చాలా దారుణంగా స్వాడ్ ని యూజ్ చేసేవాడు, కానీ నేను అతన్ని చూడాలి, కానీ ఏం చేద్దాం, చనిపోయిన వాళ్ళైతే తిరిగి రారు కదా అని బాధపడుతున్నప్పుడు ముసాషి అతన్ని ఓదార్స్తూ లోపలికి తీసుకెళ్తాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే అతన్ని చంపిండే వాళ్ళు, ఓడించిండే వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని లోపలికి తీసుకెళ్తాడు. తర్వాత నెక్స్ట్ డే అయితే ముసాషి
యాజ్ యూజువల్ పొలాన్ని దున్నుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అయినా నీకు అలాంటి స్ట్రెంత్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పేది ఎలా వింటావులే, అయినా నీకు జస్ట్ రైస్ అండ్ బార్లీ ఆపోనెంట్స్ గా ఉంటే సరిపోతుంది. అయ్యర్ ఉండే చోట ఒక సామురై ఉన్నాడని విని ఇక్కడికి వచ్చాను, అండ్ నువ్వు చూస్తే ఒక వారియర్ లా ఉన్నావు అని చెప్పి నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముసాషి అయితే నేను జస్ట్ ఊరూరు తిరిగి నా స్ట్రెంత్ పెంచుకుంటున్నా అని అనుకుంటాడు. ఈవెన్ ఇంతకు ముందు విలేజర్స్ లో చూసింటే వాళ్ళలో ఇతను లేడు అని కూడా అనుకొని మళ్ళీ పొలం పనులు చేసి లోపలికి వెళ్తాడు. అక్కడ ఇయోరి అయితే ఏదో రాస్తుంటాడు, ముసాషి కూడా తనకి హెల్ప్ చేస్తాడు. ఇయోరికి అయితే అలా రాయడం కంటే స్వాడ్ ని యూస్ చేయడమే ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇస్తుంది అని అనుకుని, మీ టీచర్ ఎవరు, నీ స్కూల్ ఏది, ఇలా ప్రతి డీటెయిల్స్ టాకేజ్ దగ్గర అడుగుతాడు. కానీ ముసాషి అయితే మనిషిని చంపేది స్వాడ్ పేరు కాదు అని చెప్తాడు. ఆ తర్వాత పడుకునేటప్పుడు తన స్టోరీస్ గురించి ఇంకొంచెం చెప్పమని అడిగేసరికి టాకేజో అయితే తను స్టార్టింగ్ లో చంపిండే వాళ్ళ గురించి, ఆ తర్వాత తను డోజోకి వెళ్ళిండే దాని గురించి, అతను చంపిండే వాళ్ళైతే మళ్ళీ తిరిగి రారు అని కూడా చెప్తాడు. అండ్ అలా పోరాడుతూ నేను ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాను అని చెప్తాడు. ఇంకా ఇయోరి అయితే తన వుడెన్ స్వర్డ్ ని స్వింగ్ చేస్తూ నాకు కూడా ఎలా యూజ్ చేయాలో నేర్పించని అడుగుతాడు. కానీ ముసాషి అయితే రేపు నేర్పిస్తాను. కానీ ఇయోరి వినకపోయేసరికి నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. అండ్ ఫైట్ చేసేటప్పుడు పెద్దగా దేని గురించి ఆలోచించకూడదు, అండ్ నీ బాడీని ఒక కంటైనర్ లాగా అనుకో, దాని లోపల ఏం ఫ్లో అవుతుందో దాని గురించి పట్టించుకోవద్దు, అది లోపల జస్ట్ ఎంటీగానే ఉందని అనుకో, కానీ నీకు ఇదంతా నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది అని చెప్తుండగానే వెనక నుంచి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఆబ్వియస్లీ ముసాషి దాన్ని ప్రెడిక్ట్ చేసి పక్కకి దప్పుకుంటాడు. ఇంకోసారి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నీ చేతులతో కలిసిపో అని జస్ట్ ఒక్క కట్టిపుల్లతో తన అటాక్ ని బ్లాక్ చేసి నీ బాడీని బాగా అనలైజ్ చేయి, ఇదే నీకు ఇచ్చే టిప్ అని చెప్తున్నప్పుడు ఇయోరి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఏం ప్రయోజనం ఉండదు. ముసాషి దాన్ని ఈజీగానే డౌట్ చేస్తుంటాడు. ఇలా ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ వృధా ప్రయాసే. అంటే ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోయేసరికి ముసాషి అతని చెక్కులు గులుతూ నువ్వు నీ బాడీని అనలైజ్ చేయాలి అని చెప్తున్నప్పుడు తనకేదో గుర్తొస్తుంది. ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇంకా ఇయోరి పడుకుండిపోతాడు. ముసాషి అయితే అయినా నా లోపల ఏం ఫ్లో అవుతుందో దాన్నే నేను ఓబే చేస్తాను, ఎటువంటి బర్డన్ లేకుండా నా ఎంటీనెస్ ని మాత్రం స్ప్రెడ్ చేస్తున్నాను. అండ్ ఇలా అంతా ఎప్పుడు జరిగింది, నేను ఒంటరిగా స్వింగ్ చేస్తున్నప్పుడే అని తన చిన్నప్పుడు ఫైట్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. డైగన్ స్కూల్ నుంచి మురాసామా టోగమే అనే అతను టాకేజోతో ఫైట్ చేయడానికి వస్తాడు. కానీ అతనికి జస్ట్ అప్పుడు 14 ఏళ్ళు మాత్రమే. సో అందుకనే కొంచెం చులకనగా చూస్తాడు. అయినా కానీ టాకేజో అయితే ఈ ప్లేస్ ని కంట్రోల్ చేయాలి, ఈవెన్ డిస్టెన్స్ ని, అతను ప్లాన్ చేసే అటాక్స్ ని కూడా అని అనుకుని మురాగామె స్వాడ్ ని కింద పడేలాగా చేసి అతని మొహం పైన గట్టిగా గుద్దుతాడు. అండ్ ఇంకా అతను బ్లాంక్ అయిపోతాడు కదా. సో ఆ టైంలోనే టాకేజో ఇంకోసారి దాడి చేస్తాడు. అండ్ అతనితో పాటు వచ్చిండే ఇంకో వ్యక్తి అయితే భయపడిపోతాడు. అండ్ టాకేజో అప్పుడే మన ఆపోనెంట్ కంటే మనం స్ట్రాంగ్ గా ఉన్నట్లు చూపించుకోవాలి, అది నిజమైనా సరే అబద్ధమైనా సరే, అప్పుడు మనం గెలిచే ఛాన్స్ ఉంది అనేది తన పాలసీ. సో అందుకనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఇంకా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముసాషి అతన్ని కూడా చంపేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే ప్రెసెంట్ టైం కి షిఫ్ట్ అయితే ముసాషి దగ్గరలో ఎవరు రైస్ ని అయితే పొలంలో వేయలేదు, ఎందుకంటే మనకు విత్తనాలు కావాలి అని అడిగేస్తారు. విలేజ్ కి కొంచెం దూరంలో ఒక వ్యక్తి వేస్తున్నాడు, కానీ ఆడు పిచ్చదవా అని ఇయోరి చెప్తాడు. ఇంకా ముసాషి వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇది ఎవరో కాదు, ఇంతకు ముందు ముసాషితో మాట్లాడి నవ్వెళ్ళిపోయిన అతనే. అండ్ అతని చేతిలో ఒక గన్ కూడా ఉంటుంది. అండ్ దాంతో ఇన్ఫాక్ట్ ముసాషి పైన షూట్ చేయడానికి కూడా చూస్తాడు. సో ఇంతకీ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో అని అడుగుతాడు. అండ్ ఇయోరి అయితే ఇతను మా నాన్న పైన ఎప్పుడు అరుస్తుంటాడు, అందుకని ఇతను నాకు నచ్చడు, ఇతని పేరే షుసాకు అని చెప్తాడు. కానీ షుసాకు అయితే ఇయోరితో కొంచెం మంచిగానే బిహేవ్ చేస్తాడు. పంటకు వస్తున్నప్పుడు నువ్వు కొంచెం బియ్యాన్ని అయితే తీసుకొని వెళ్తూలే అని అంటాడు. ఎందుకంటే ఇయోరి వాళ్ళ తాతయ్య అయితే అతనికి బాగా సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు ఇయోరికి సాయం చేస్తున్నాడు. ఇంకా ముసాషి అయితే సుషాకు దగ్గర కొంచెం రైస్ సీడ్స్ అయితే అడుగుతాడు. ఫస్ట్ లో అయితే సుషాకు వద్దంటాడు, కానీ తర్వాత ముసాషి స్ట్రెంత్ చూసి భయపడిపోయి అతనికి కొన్ని సీడ్స్ ఇస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ నీలాంటి పిల్లోడిని వదిలిపెట్టేసి అతను ఎలా చనిపోయాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అండ్ ఇంకోడైతే ఏదో యుద్ధం చేస్తున్నట్లుగా పొలాన్ని అయితే దున్నుతున్నాడు, దాన్ని కూడా ఓడిద్దామని ఫుల్ కోపంతో పనిచేస్తున్నావు కాబట్టి తొందరలోనే గివప్ ఇస్తావు అని అంటాడు. ఇంకా విలేజ్ కి దగ్గరలోనే ఒక టెంపుల్ లోకి సదన్ కామి అనే లాడతో పాటు కొంతమంది వస్తారు. అండ్ వాళ్ళు ముసాషిని పట్టుకొని వెళ్ళడానికి వచ్చింటారు. ముసాషిని గాని పట్టుకోకపోతే మన పని అయిపోతుంది అని కూడా చెప్తాడు. అప్పుడు టోయిజమాన్ అనే వ్యక్తి అయితే అవును నేను కనిపెట్టాను, కానీ అతను ఇప్పుడు కొంచెం విచిత్రమైన పనులు చేస్తున్నాడు, పొలం దున్నుతున్నాడు. అండ్ అతన్ని కొకురా క్యాసిల్ కి రమ్మన్నా సరే అతను రాకపోవచ్చు. అలా అని చెప్పి అతన్ని ఫోర్స్ చేయలేము, అది మనకి మంచిది కాదు, అతనికి మంచిది కాదు. అలా అని చెప్పి అతను మైండ్ సెట్ మారేదాకా ఇక్కడే ఉండలేం కదా అని అంటాడు. అప్పుడు సదను అయితే అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అతను ఒక సామురాయ్ కాబట్టి గ్యారంటీగా స్వాడ్ ని తీసుకుని తీరుతాడు అని చెప్తాడు. అంటే ఇయూరి బయట నుంచి వాళ్ళిద్దరిని చూస్తాడు. అప్పుడే బయట ఉండే ప్రీస్ట్ అయితే అయినా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కానీ ఇయూరి అయితే ఏదో చెప్పి కవర్ చేస్తాడు. అండ్ లోపల ఉండే వాళ్ళు ఎవరు అని అడిగేసరికి ఆ ప్రీస్ట్ అయితే వాళ్ళు కొకరా క్యాజల్ నుంచి చీఫ్ రిటర్నర్స్ వచ్చారు అండ్ వాళ్ళు ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నారు అని అంటాడు. కానీ ఇయూరికి మాత్రం నేను కానీ స్వాడ్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు నన్ను కూడా పిలుచుకొని పోయే ఛాన్స్ ఉందని అనుకుని అక్కడే స్వాడ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. కానీ ప్రీస్ట్ అయితే అతన్ని ఇంటికి బొమ్మని చెప్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడైతే టాకేసు ఒక పారను పట్టుకొని క్లీన్ చేస్తుంటాడు. అండ్ తన గాయం కూడా కొంచెం వరకు హీల్ అయింది. సో దగ్గరలోనే ఈవెన్ ఒక పెద్ద స్టాండ్ లాంటిదాన్ని కూడా పెట్టింటారు. అండ్ ఇంకా ఇయోరి అతన్ని ఎక్కిరిస్తుండేసరికి ముసాషి అతన్ని పట్టుకోవడానికి చూస్తాడు, కానీ అతనికి ఆ గాయం ఇంకా సరిగ్గా హీల్ అయి ఉండదు. కానీ అప్పుడే లొకుస్టస్ అనే బీస్ లాంటివి అయితే కొండల పైన ఎగురుకుంటూ వస్తుంటాడు.
చూసి భయపడిపోతారు. ఎందుకంటే అవి పక్కనుండే ఊర్లో అంతా ఫుడ్ ని తినేసాయి అండ్ ఒక పీస్ ని కూడా వదిలిపెట్టలేదు. ఇంకా ఇలానే అయితే అవి ఈ ఊర్లో ఉండే ఫుడ్ ని కూడా అస్సలు వదిలిపెట్టవు కాబట్టి అండ్ అవి కూడా గుంపుగా చాలా ఉన్నాయి కాబట్టి భయపడక తప్పదు. ఇంకా షిసాకు కూడా వీటిని చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు. ఒకటైతే అతన్ని కుట్టేసింది కూడా అండ్ అవి మాన్స్టర్స్ లాగా కనిపిస్తుంటాయి. దీని గురించే ఈవెన్ ఇయోరి వాళ్ళ నాన్న కూడా ఇయోరికి చెప్పింటాడు. అండ్ ఆ పురుగులకి ఎటువంటి భేదభావాలు లేవు, ఎవరిని జిగితే వాళ్ళని కొరికేస్తాయి. అండ్ కొన్నిసార్లు ఆ పురుగులు అయితే మనుషుల రూపాల్లో వచ్చి ప్రాంతాలనే నాశనం చేస్తాయి అని ముసాషి గురించి ఇండైరెక్ట్ గా కూడా చెప్తాడు. ఆ తర్వాత ఆ స్టాండ్ పైన ఎక్కి చూస్తే దాదాపు 50 మంది వస్తున్నట్లుగా అనిపించి జనాలంతా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంటారు. ఇంకా ముసాషి ధైర్యంగా అక్కడే ఉండి వాళ్ళకి కూడా ధైర్యం చెప్పడానికి చూస్తాడు. అండ్ అక్కడ ఎంతమంది ఉన్నారు లెక్కేస్తారు కానీ దాదాపు 18 మంది ఉంటారు. అండ్ ముసాషిని చంపే ఉద్దేశంతో కూడా వాళ్ళంతా వస్తుంటారు. సో ముసాషికి వాళ్ళంతా ఒక బండరాయిల్లాగా కనిపిస్తుంటారు. వీళ్ళతో ఇప్పుడు ఫైట్ చేయడం తప్పదా అని ఆలోచిస్తున్నప్పుడు తన లోపల ఉండే ఆ ఫైటింగ్ స్పిరిట్ అయితే బయటకు వచ్చి అయినా నీకు ఫైట్ చేయడం తప్ప వేరే ఏం తెలియదు కదా, ఎవరేమనుకున్నా సరే మన పని మనం చేయాలి. అంటే నీ పైన దాడి చేయడానికి వస్తున్న వాళ్ళకి నీ గురించి పెద్దగా తెలీదు, సో వాళ్ళకి ఒక పాఠాన్ని నేర్పిద్దాం అని చెప్తాడు. ముసాషి ఒక వ్యక్తి గడ్డం దగ్గర గట్టిగా కొడతాడు. సో దీన్ని చూసి అక్కడ ఉండే వాళ్ళంతా షాక్ అయిపోతారు. తర్వాత ముసాషి ఒక వుడెన్ స్వాడ్ ని తీసుకొని తర్వాత ఒకరిని దాడి చేసుకుంటూ వెళ్తాడు. సో ఇదంతా చూస్తున్న జనాలంతా షాక్ అయిపోతారు, ఎస్పెషల్లీ ఇయోరి. ఇంకా ఒక వ్యక్తి అయితే ఒక పెద్ద వుడ్ లాక్ తో ముసాషి పై దాడి చేస్తాడు. దాన్ని ముసాషి బ్లాక్ చేద్దామని చూస్తాడు కానీ తన తల దగ్గర కొంచెం గాయమవుతుంది. ఇంకోసారి దాడి చేద్దామని ఆ వ్యక్తి చూసినప్పుడు ముసాషి ఆ అటాక్ ని బ్లాక్ చేసి అతని చెస్ట్ దగ్గర కాళ్ళ దగ్గర కొట్టి అతన్ని కింద పడేసి అతని తల పైన కాలు పెట్టి అతను తెచ్చిండే వుడ్ లాక్ తోనే అతని చెస్ట్ పైన గుద్దుతాడు. ఇంతకు ముందు చెప్పా కదా, చుట్టుపక్కల 360 డిగ్రీస్ మన కంట్రోల్లోనే ఉండాలి, మనం స్ట్రాంగ్ అని మిగతా వాళ్ళకి ధైర్యంగా చూపించాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా అన్ని విషయాలు సర్దుకుంటాయి. దీన్ని చూసిన మిగతా వాళ్ళందరూ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవాలి. అదే జరుగుద్ది కూడా. ఇంకా సరిగ్గా అదే టైంకి ఆ సాదలాడు కూడా అదే దారిలో కొకరాకి వెళ్దామని అనుకుంటాడు. కానీ అక్కడే తనకి ముసాషి కూడా దొరుకుతాడు. సో ముసాషి పేరు విని జనాలు భయపడిపోతారు. ఎందుకంటే యోషోకా క్లాన్ ని క్రష్ చేసింది మనోడే కదా. ఎస్పెషల్లీ ఇయోరి అయితే షాక్ అయిపోతాడు. ఇంకా తర్వాత ఇయోరి అండ్ ముసాషి ఇంటికి వెళ్ళినప్పుడు దేని గురించి తలుచుకొని మనోడు అయితే ఫుల్ గా షాక్ లోనే ఉండి ముసాషి పొలం పనులు చేస్తుండగా వెళ్ళి అయినా నువ్వు అంత గ్రేట్ అయినా సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, పిచ్చి గాని బట్టిందా అని అడుగుతున్నప్పుడే సడన్ గా మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటే ఆ పురుగులు అయితే ఇక్కడికి వచ్చేసరికి చుట్టుపక్కల ఉండే జనాలు కూడా ఫుల్ షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు పెంచుకొని ఉండే పంట అంతా నాశనం అయిపోతుంది కాబట్టి. ఇంకా టోడో కూడా అదే దారిలోనే వెళ్తూ చుట్టూ జరుగుతుండేదంతా చూసి బాధపడతాడు. షిసాకు పొజిషన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడే ఆ సాధో వాళ్ళని చూసేసరికి నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు అని చెప్తాడు. వాళ్ళు అది విని షాక్ అయిపోతారు. కాసేపటికే ముసాషి కూడా అక్కడికి వస్తాడు. దానికి షిసాకు అయితే ఇదంతా నువ్వు రావడం వల్ల ఇదంతా జరిగింది, అవి మా పొలాలన్నింటినీ నాశనం చేస్తాయి, సో వెళ్ళిపో అని చెప్తుంటాడు. అండ్ ఇద్దరు విలేజర్స్ కూడా అదే దారిలో వెళ్తూ అవును ముసాషి వల్ల అంతా జరిగింది, యోషోకా క్లాన్ ఎలాగైతే నాశనం చేశాడో మన ఊరిని కూడా అలానే నాశనం చేస్తాడు అని చెప్తుంటారు. అప్పుడు ముసాషి అయితే అరే మీ కళ్ళేమన్నా మూసుకుపోయాయా, నేనేం చేయలేదు, మొత్తం వాళ్ళ లోకస్టస్ పురుగులే చేసాయి అని చెప్పేసరికి షిసాకు కూడా పైకి లేచి నువ్వు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ మేము ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఆ విలేజర్స్ వైపుగా తిరిగి మీ దగ్గర ఫుడ్ రిజర్వ్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. దానికి వాళ్ళు లేదు అని చెప్తారు. అయితే ఇంకా మనం ఎలా బతకాలో ఏంటో అని బాధపడతాడు. తర్వాత ముసాషి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి సాదో వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేసుకొని మీరు నాతో పాటు కొకరా క్యాసల్ కి రావాలి అని అడిగేసరికి ముసాషి లేదు నేను రాను అని చెప్తాడు. ఇది విని ఇయోరి అయితే ఫుల్ షాక్ అయిపోతాడు. తర్వాత ముసాషి పొలం దగ్గరికి వెళ్తాడు. ఇంకా దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక పిల్లోడు అయితే సరిగ్గా పాలందక ఫుల్ గా ఏడుస్తుంటాడు. కానీ ఏం చేయలేం కదా, ఊర్లో ఒక్కరికి కూడా ఫుడ్ సరిగ్గా దొరుకుతుంటుంది. ఇంకో వైపు సుషాకు అయితే ఆ సాయిల్ ని చూసి ఇప్పుడు దీని కండిషన్ బానే ఉంది కాబట్టి నేను పంటలను పండించచ్చు అని ఆ సీడ్స్ ని తీసుకోవడానికి వెళ్తాడు. ఇంకా ముసాషి ఆ మాటలు విని ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్లు ఉంటాయి ప్లస్ సాయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఏమో ఆ నీళ్ళన్నిటిని భూమి లాక్కుండేసి ఉంటుంది అనమాట. అందువల్లే ముసాషి బాధపడుతుంటాడు. ఇంకా అప్పుడే సుషాకు కూడా వచ్చి ఇక్కడ ఏ పంటను పండించలేవు, మూసుకొని వెళ్ళిపో అని చెప్పేసరికి ముసాషి అయితే ఎక్కువగా వాగేవనుకో చంపి పడదొప్పుతా, అయినా నువ్వు కూడా ఒంటరిగానే ఉన్నావు కదా, నువ్వు ఏదో ఒకటి సాధించావు కదా, నేను కూడా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు షిషాకు నీ దగ్గర ఉండే మట్టిని తీసుకొని నా పొలం దగ్గరికి వచ్చేసి అని చెప్పి తీసుకొని వెళ్తాడు. అండ్ ముసాషి తెచ్చిండే మట్టికి అండ్ షిషాకు ఇంటి దగ్గర ఉండే మట్టికి డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఇయోరికి ఫుడ్ కూడా పెడదామని చెప్తాడు. ఇంకా ముసాషి ఆ రెండు సాయిల్స్ ని అనలైజ్ చేస్తుంటాడు. అప్పుడే షిషాకు అయితే నువ్వు నా భూమి నుంచి ఏమీ వినలేవు, అయినా నీకు దాని గురించి పెద్దగా ఏమీ తెలియదు కదా, అయినా మీ నాన్న ఏం చేసేవాడో తెలియదులే గానీ మేము తరతరాలుగా ఈ భూమినే నమ్ముకొని ఉన్నాము, ఇక్కడే పంటలు పండించాము, సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటో అర్థమైంది. అండ్ ఆ పురుగులు ఒకటే అనుకుంటున్నావు, అవే కాకుండా చాలా సమస్యలు ఉంటాయి, అయినా ఇప్పుడు వాటి గురించి నీలాంటి సామరాయిగా చెప్పి అనవసరంలే అని చెప్తాడు. ఇంకా ముసాషి తన పొలం నుంచి ఎటువంటి సౌండ్స్ రావట్లేదని అనుకొని అక్కడికి వెళ్ళి చాలానే దున్నేస్తాడు. కానీ నో యూస్. అప్పుడే కొకరా సోల్జర్స్ అయితే కొంతమంది వచ్చి నువ్వు నాతో పాటు కొకరాకి రావాలి అని చెప్తారు. ఇంకా ఇయోరి అప్పుడే స్వాడ్ని కూడా ముసాషి కోసం అని తీసుకొస్తాడు. ఆయన ఇదంతా ఇప్పుడు ఎందుకు అని ముసాషి
అడుగుతాడు. దానికి వాళ్ళైతే అయినా ఇక్కడే ఉంటే చస్తావు, అయినా ఇక్కడ ఎందుకు ఉందామని అనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి ముసాషి అయితే పైకి చేస్తుంది, క్లియర్ రీజన్ అయితే లేదులే గానీ నేను యాక్చువల్ గానే స్ట్రాంగ్ అవుదామని అనుకుంటున్నా, కానీ నిజంగా స్ట్రాంగ్ గా కాదు అని చెప్తుంటాడు. ఎవరికైతే మనలాగా ఏమీ అర్థం కాదు. సో వాళ్ళిద్దరు కింద పడుకుంటూ ఉంటారు. ఇంకా ముసాషి అయితే చంపడం, గొడవపడ్డం ఇవంతా వదిలేశాను, నేను ఎక్కడికి పోకపోయినా సరే ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. అప్పుడే టోయో అనే వ్యక్తి అయితే ముసాషి దగ్గరికి వచ్చి ఒక వుడెన్ స్వాడ్ ని పెట్టి అతన్ని ఫైట్ కి ఛాలెంజ్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ లో ఆబ్వియస్లీ ముసాషినే గెలుస్తాడు. అది కూడా చాలా సునాయసంగా. అంటే నీకు నన్ను ఫోర్స్ తో తీసుకెళ్లే స్ట్రెంత్ కూడా లేదు అని చెప్తాడు. ఇలానే కొద్ది రోజులు గడుస్తాయి. కుక్కలు, జనాలంతా ఆకలితో అలమరిస్తుంటారు. ముసాషి అయితే పొలంలో ఏదో ఒకటి దున్నుతామనే ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి తనకి సహాయం చేయడానికి ముందుకొస్తాడు. సో ఇంకా గోన్జో అనే వ్యక్తితో కలిసి నీళ్ళనంతా ఆ ఫీల్డ్ లో వేస్తారు, కానీ నెక్స్ట్ డే చూస్తే డ్రైగా ఉంటుంది. సో గోన్జో ఆ మట్టిని చూసి ఇది పొలం దున్నడానికి పనికిరాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ముసాషి అయితే స్వాడ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంతకు ముందు జరిగిండే సంఘటనల్ని గుర్తు తెచ్చుకుంటుంటాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఒకసారి అయితే షిషాకు ఈ ఎర్త్ నుంచి నీకు ఎటువంటి వాయిస్ వినిపించకపోతే ఒకసారి తిని చూడు అని నోట్లోకి కుక్కుతాడు. సో ఇలా ఉంటది ఎర్త్ అనేది అని చెప్తాడు. ఇంకా ముసాషి అయితే దాన్ని ఉమ్మేస్తాడు. అండ్ ఇంకలా తన స్వాడ్ ప్రాక్టీస్ చేస్తుండగా కాస్త భుజం దగ్గర నొప్పిస్తుంది. అండ్ తన హార్ట్ కూడా మంచి ఎక్సైట్మెంట్ లోనే ఉంటుంది. ఇంకా ముందులాగా కేవ్ లో జరిగిండే సంఘటనల్ని గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ తన ఈగో ఇవన్నీ వదిలిపెట్టేసి ఫైట్ చేయనే చెప్తుంటుంది, కానీ ముసాషి అయితే దాన్ని కంట్రోల్ చేస్తుంటాడు. అండ్ జనాలంతా ఫుడ్ కోసమే వెతుకుతుంటారు, కానీ ముసాషి మాత్రం స్వాడ్ ప్రాక్టీస్ చేయడం, నీళ్ళలోకి ఎదగడం, పొలం పనులను చేయడం ఇలాంటి వాటిని చేస్తుంటాడు. అండ్ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల పొలం పనులు కూడా చేయడం కష్టం అవుతుంటుంది. అంటే ఒకసారి ఇయోరికి ఒక పాఠాన్ని కూడా నేర్పిస్తాడు. అదేంటంటే నువ్వు నీ ఫుల్ స్ట్రెంత్ ని ఆర్మ్స్ తో రిలీజ్ చేస్తావు కదా, అలానే మిగతా బాడీ పార్ట్స్ కూడా దానికి సపోర్టివ్ గా ఉండాలి, అది ఏ పని చేయడానికైనా సరే. అండ్ ఎగ్జైట్ అయ్యి జస్ట్ చేతుల్ని మాత్రం యూజ్ చేస్తే పనికిరాదు అని చెప్తుంటాడు. అండ్ దీన్నంతా దూరం నుంచి షికాగో చూస్తుంటాడు. అందువల్ల ఈవెన్ తను కూడా షాక్ అయిపోతాడు, ఎందుకంటే ముసాషి ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఉంటాడు. అండ్ తన పొలంలో చూస్తే చిన్న చిన్న మొక్కలు వచ్చింటాయి, ఇంకా ఒక సంవత్సరం ఎలాగైనా బ్రతకాలి అని అనుకొని తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరో తన సీడ్స్, ఫుడ్ అన్నిటిని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయింటారు. కనీసం అడుగుంటే ఆయన కొంచెం ఇచ్చిండే వాడిని కదా, ఇప్పుడు నేను కూడా ముసాషి లాగే అయిపోవాలా ఏంటి అనే ఆలోచనలో పడిపోతాడు. సో ముసాషి అలా పనిచేస్తుండగా దగ్గరలో ఉండే జనాలంతా, అయినా నువ్వు ఎందుకు అంత ఎగ్జైటెడ్ గా పనిచేస్తావు, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పనులను చేయలేదు కదా, కనీసం నువ్వు వెళ్ళిపోతానన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అని అంటారు. కానీ ముసాషికి అయితే వాళ్ళ ప్రాబ్లం అనేది అస్సలు అర్థం కాదు. అప్పుడే ఇయోరు అయితే జస్ట్ గ్రూప్ లో మిగతా వాళ్ళందరూ గివ్ అప్ ఇచ్చేసి ఒక్కడ మాత్రం కష్టపడుతుంటే మిగతా వాళ్ళందరూ సాడ్ గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే నిన్ను వాళ్ళు చూసి జలస్ గా ఫీల్ అవుతుంటారు, ఎందుకంటే మనం వాళ్ళని చులకనగా చూస్తున్నట్లు వాళ్ళకి అనిపిస్తుంటుంది కాబట్టి. సో మనం ఇష్టపడే పనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని వాళ్ళ నాన్న చెప్పిండే మాటలను అయితే ముసాషికి చెప్పి అక్కడే స్వాడ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇంకోవైపు సుసాకు అయితే మిగిలిండే కొన్ని సీడ్స్ ని ఒక చోట పెడతాడు. అండ్ దాపెట్టిండే సీడ్స్ ని కూడా చూస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, కనీసం ఇవన్నా ఉన్నాయని. సో ఇంకా తర్వాత మళ్ళీ ఆ ఇద్దరు అయితే దొంగతనం చేయడానికి వస్తారు. అండ్ సుసాకు దాపెట్టిండే సీడ్స్ వాళ్ళకి దొరుకుతాయి. అండ్ వాటిని జస్ట్ వాళ్ళ కోసం యూజ్ చేసుకుందాం అని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ కూడా లేదనుకుంటా. అందుకనే సుసాకు కోపం వచ్చి ఒక చాకుని తీసుకొచ్చి, ఫ్యామిలీ లేకపోతే ఎవరు బాధపడే వాళ్ళు ఉండరు కదా అని చెప్పి వాళ్ళపై దాడి చేసేలాగా వెళ్తాడు. గానీ పక్కనే ఉండే ఒక చెక్క పీస్ పైన ఆ చాకుని గుచ్చి, మీరు బతికి బయటపడాలంటే జస్ట్ ఒక్క మెథడ్ మాత్రమే ఉంది, అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి ఆ రోజు జనాలందరికీ ఫుడ్ తయారు చేసి ఇచ్చేసరికి జనాలంతా ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఇంతకీ వీళ్ళకి ఎక్కడి నుంచి దొరికిందబ్బా అనే డైలమాలోనే ఉంటారు. ఎన్నో నెలల తర్వాత ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళ ఫేస్ లో రియాక్షన్ మాత్రం భలే ఉంటుంది. ఈవెన్ సుసాకు అయితే క్యూబోసోన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం ఫుడ్ కూడా ఇస్తాడు. అంటే జనాలందరికీ ఫుడ్ పెట్టింది కూడా నువ్వే కదా అని క్యూబోసోన్ థ్యాంక్ యూ చెప్పి, ఈ ఫుడ్ నాకంటే ఇప్పుడు షోజో వాళ్ళకే చాలా అవసరం, వాళ్ళ బేబీకి కూడా పాలు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి పంపిస్తాడు. జనాలంతా ఆ ఫుడ్ ని దాచుకొని మరీ తింటుంటారు. కానీ ఈ రోజు దాటితే మళ్ళీ నెక్స్ట్ డే ఎలా అనే క్వశ్చన్ కూడా వాళ్ళ మైండ్ లో ఉంటుంది. ఇంకా సుసాకు లేని టైం చూసి ముసాషి ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఆ మట్టిని టేస్ట్ చేస్తాడు, కానీ కాసేపటికే ఉమ్మేస్తాడు అనుకోండి. ఇంతకీ ఏంటబ్బా డిఫరెన్స్, నేను ఎలాగైనా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఇంకోసారి ట్రై చేస్తాడు, కానీ అది అవ్వదు. అప్పుడే ఎవరో ఒకరో దారిలో వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోతారు. అంటే ముసాషి ఇయోరి ఆ పొలం పైన పడుకొని మళ్ళీ సౌండ్స్ వినడానికి అయితే ట్రై చేస్తుంటారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. ఇంకోవైపు సుసాకు అయితే జోజో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుడ్ అయితే ఇచ్చినప్పుడు ఆ లేడీ అయితే వద్దంటుంది, కానీ సుసాకు అయితే ఏం పర్లేదు తినండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే సోజో కూడా దీన్నంతా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇంకోవైపు ముసాషి సుసాకు పొలం దగ్గర ఉంటాడు కదా, సో సుసాకు వచ్చి వాళ్ళని ధర్మేస్తాడు. సో అప్పుడే గోయిన్జో కూడా సుసాకు దగ్గరికి వచ్చి మీ పొలాన్ని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు కదా అన్నట్లుగా అంటాడు. దానికి సుసాకు అతన్ని విపరీతంగా కొడతాడు. అప్పుడు గోయిన్జో అయితే ఏం చేస్తున్నావు అసలు అని అడుగుతాడు. దానికి ఏం మాట్లాడుతున్నావు అసలు, ఈ భూమిని నేను ఎలాగా ఇస్తాను, దీని వాల్యూ ఏంటో నీకు తెలియదు, అంటే నెక్స్ట్ వింటర్ కల్లా మొత్తం అంతా ప్రిపేర్ చేసి ఉండాలి, లేదంటే అంతా చేస్తాం, ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది
అయిపోయింది అని చెప్తాడు. ఇంకోవైపు ముసాషి అయితే స్వాట్ ని తీసుకొని అలానే ప్రాక్టీస్ చేస్తుంటాడు. అండ్ తర్వాత మళ్ళీ సుషాకు ఫీల్డ్ కి వెళ్ళి అక్కడ ఏం స్పెషల్ ఉందని అబ్జర్వ్ చేస్తుంటాడు. అండ్ దీన్ని సుషాకు చూసి నిజంగా ఏం డిఫరెన్స్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నావా? అది చాలా సింపుల్. ఈ ఎర్త్ లో ఎన్నో వందల సంవత్సరాల నుంచి లైఫ్ ఉంది అండ్ నీ దాంట్లో లేదు. సో అందుకనే ఆ అర్త్ వాయిస్ అయితే విను. కానీ ఇంతకు ముందు చెప్పినట్లుగానే నీకు ఇవన్నీ అర్థం కాదు కదా, నువ్వు ప్రాణాలని తీసేవాడు అని చెప్పేసరికి ముసాషి డిసప్పాయింటెడ్ గా వెళ్లి తన పొలంలో మళ్ళీ పారదీసుకొని దున్నుతుంటాడు. అండ్ అక్కడ గోయిన్జో కూడా ఉంటాడు. సో తనైతే ఈ పొలంలో మళ్ళీ నీళ్ళని నింపుదామా అని అడుగుతాడు. కానీ ముసాషి అయితే వద్దు, మనం ఆల్మోస్ట్ ఆ నీళ్ళని నిలిచేలాగా చేసినా గానీ నేనేదో ఒక విషయాన్ని మిస్ అవుతున్నా. అండ్ సుషాకు దగ్గర ఉండే సాయిల్ కి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తుంటాడు. అప్పుడు గోయిన్జో కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆల్రెడీ వింటర్ దగ్గరలోనే ఉంది, అప్పుడు మనం ఏం చేయలేం, అర్త్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది అని చెప్తాడు. కానీ ముసాషి అయితే ఆ డిఫరెన్స్ తెలిసేదాకా మనం ఏం చేసినా ఉపయోగం లేదు అని చెప్తుంటాడు. అప్పుడే వర్షం కూడా విపరీతంగా కురుస్తుండేసరికి వాళ్ళు పనిని ఆపేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తారు. గోయిన్జో అయితే నువ్వు ఆ వాటర్ కెనాల్ ని క్రియేట్ చేయడం వలన ఇప్పుడు మేమంతా బతికిపోయాము, సో థ్యాంక్ యూ అని చెప్తాడు. అండ్ ముసాషి అయితే తన మట్టిని తీసుకొని షిషాకు మట్టి కొంచెం వెచ్చగుంటుంది అని అంటాడు. అండ్ ఆ వర్షంలో కూడా ముసాషి అలానే స్వాడ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అండ్ ఇయోరి కూడా ఇదంతా చూస్తూ ముసాషి అనవసరంగా కష్టపడుతున్నాడు అండ్ నాకు తెలిసి తొందరలోనే క్యాజువల్ కి వెళ్ళిపోవచ్చు, నేను కూడా స్వాడ్ ప్రాక్టీస్ చేస్తూ చదవడం రాయడం నేర్చుకుంటాను అని అనుకుంటాడు. ఇంకా ముసాషి అయితే ఆ వాటర్ కెనాల్ని జస్ట్ నేను ఒక్కడిని మాత్రమే తొగలేదు కదా, అందరం కలిసే కదా తొగాము, అందరికి థ్యాంక్ యూ ఎందుకు అని అనుకుంటాడు. ఇంకా ఇద్దరైతే ముసాషి ఈ వర్షంలో కూడా లోపలికి వెళ్ళకోకుండా ఇక్కడే ఉన్నాడంటే అతన్ని గట్స్ కి మెచ్చుకోక తప్పదు అని అనుకుంటారు. ఇంకోవైపు సోజో వాళ్ళంతా ముసాషిని మెచ్చుకుంటుంటారు, ఎందుకంటే అతనికి ఈ పని గురించి పెద్దగా తెలియకోకుండా గివప్ ఇచ్చినా గానీ ట్రై చేస్తూనే ఉంటాడు కాబట్టి. ఇంకోవైపు గోయిన్జో అయితే ముసాషి దగ్గరికి వచ్చినప్పుడు నీకు నా గురించి తెలీదు, నేను ఒక డీమన్ ని, నేను వదిలిపెట్టను అని చెప్తుంటాడు. అప్పుడే షోజో కూడా అక్కడికి వస్తాడు. సో అతన్ని చూడంగానే అయ్యోరి వాళ్ళ పరిస్థితి గురించి ముసాషికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా ఈవెన్ షోజో అయితే మేము పంట పండించడానికి చాలా సార్లు ట్రై చేసాం కానీ రకరకాల రీజన్స్ వల్ల అది వర్కౌట్ కాలేదు, అది వర్షం అవ్వచ్చు, ఆ పురుగులు అవ్వచ్చు, పంటలు సరిగ్గా పండకపోవడం అవ్వచ్చు, ఇలా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. సో మాకు బాగా తెలిసిన మేమే గివప్ ఇచ్చేసినా సరే నువ్వెందుకు గివప్ ఇవ్వలేదు, కరెక్ట్ రీజన్ అయితే నాకు తెలియదులే కానీ నిన్ను చూసి నాకు కూడా నీతో పని చేయాలనిపించింది అని చెప్పి తనతో జాయిన్ అవుతాడు. తర్వాత ముసాషి స్వాడ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇంకోవైపు ఒక విలేజర్ అయితే ఒక చెట్టు పైన చివరిగా మిగిలిండే కాయని అనుకుంటాడు కానీ పైన ఉండే కాకి అయితే దాన్ని కూడా తినేస్తుంది. సో ఇంకోవైపు షుషాకు సోజో వాళ్ళ కోసం ఫుడ్ తెచ్చింటాడు. అంటే షోజో వాళ్ళ వైఫ్ కి కూడా పాలు వస్తుండేసరికి వాళ్ళ బిడ్డకి ఇస్తుంది. అండ్ అందుకనే షిషాకోకి థ్యాంక్ యూ చెప్పేసరికి తన ఫుడ్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ముసాషి అండ్ మిగతా వాళ్ళంతా పొలం దగ్గర దున్నుతున్నప్పుడు చాలా రాళ్ళు అయితే అడ్డుపడుతుంటాయి. సో వాళ్ళు కొంచెం పని చేసి వెళ్ళిపోతారు. ఇంకా ముసాషికి కూడా ఫుల్ గా టైర్డ్ ఉంటుంది, అయినా సరే స్వాట్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ కేవ్ లో చూస్తుంటే ఒక స్కల్ కూడా గుర్తొచ్చి దాన్ని కూడా కట్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ నేను చివరిగా చూసేసాను అని కూడా అనుకుంటాడు. సో ఏదో ఐడియా తట్టినట్లుంది, ఏదో చూద్దాం. సో ఇంకా ఆ రోజు రాత్రి అయితే ముసాషి అండ్ ఇయోరి తిని పడుకుంటున్నప్పుడు ముసాషి అయితే అయినా నేను స్ట్రాంగ్ అవుదామని చాలా అనుకున్నా, అయినా నిజానికి స్ట్రెంగ్త్ మీనింగ్ అంటే ఏంటో కొంచెం వరకు తెలుసుకున్నా, అందులో కొంచెం వరకు మన మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి అండ్ అలానే మనమంతా మూవ్ అవుతూ చేంజ్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అంటే నేను గివప్ ఇవ్వనని చాలా మంది చెప్తుంటారు, అది ఎందుకో ఈవెన్ నాకు కూడా తెలియదు. అండ్ అలా నేను పొలంలో పడుకున్నప్పుడు నాకు ఆ స్ట్రెంగ్త్ గురించి గుర్తొస్తుంటది అని అనుకొని పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే నేను గివప్ ఇవ్వను, అర్థతో పాటు ఒక్కరిని అని చెప్పి పని చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పుడే అర్థ టెక్స్చర్ కూడా మారిపోయిండేది గమనిస్తాడు. ఆ సాయిల్ అయితే సాఫ్ట్ గా అయిపోయి ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో అయితే ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం వరకు పరిస్థితి బాగానే ఉంటుంది. సో తను కొంచెం తినేసి ముసాషి దగ్గరికి వెళ్తానని చెప్పి, ఆ ముసాషి చాలా డిఫరెంట్, అతనికి విపరీతమైన స్ట్రెంగ్త్ ఉంది, అతను ఒక సామురాయ్ అయినా సరే భూమిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తవ్వుతూనే ఉంటాడు. సో మనకున్న ఎక్స్పీరియన్స్ తో కూడా అతనికి సహాయం చేయొచ్చు అని చెప్పి వెళ్తాడు. అండ్ అక్కడ పనిచేస్తున్నప్పుడు ఈసారి కనీసం గ్రో అవుతుందనే నమ్మకంతోనే ఉంటాడు. అండ్ అలా పనిచేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటారు. ఇంకా ఇయర్ అయితే కప్పెట్టండి ఒక ఫ్రాగ్ ని బయటికి తీసి దాన్ని కాల్చుతుంటాడు. ఇంకా ముసాషి సాయిల్ ని చెక్ చేస్తున్నప్పుడు ఎవరో తనని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మోస్ట్లీ తన ఊహ అయి ఉండాలి. అండ్ ఇవన్న ఆకలి కూడా వేస్తుంది అని అనుకుంటాడు. సో ఇంకా నెక్స్ట్ డే షుసాకో అయితే ఫుల్ మనిషి డ్రై అయిపోయి ఉంటే సిచ్యువేషన్ లో ఉండే కియోబై అనే ఆవిడ ఇంటికి వెళ్ళి కొంచెం ఫుడ్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ముసాషి వాళ్ళంతా పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అయితే మనకు తొందరగా హార్వెస్ట్ కావాలి కాబట్టి పొటాటో సీడ్స్ ని వేద్దామని చెప్తుంటాడు. ఇంకా అదే టైం కి షోజోకి కూడా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అయినా గానీ పని చేయడానికి పైకి లెగిస్తాడు. ఇంకా కాసేపటికి షుసాకో కూడా అక్కడికి వచ్చి మట్టిని చెక్ చేసి ఇప్పుడు బానే ఉంది, నీళ్ళని వెయ్యండి అని చెప్తాడు. సో ఆ మాట విని వాళ్ళు కూడా ఆ పొలంలోకి నీళ్ళని పంపిస్తారు. సో ఈ స్ప్రింగ్ సీజన్ కి మనం సీడ్స్ ని వేసి అంత స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటారు. అండ్ ఈసారి అయినా అంత మంచి జరగాలి అనే ఒపీనియన్ లోనే ఉంటారు. ఇంకా ఆ రోజు రాత్రి ఈవెన్ ముసాషి ఒక్కసారి నీళ్లు ఉండాయో లేదని చెక్ చేయడానికి వెళ్తాడు. అండ్ అక్కడే ఉండేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే లేచి చూస్తే అక్కడ ఫుల్ డ్రై అయిపోయి ఉంటుంది. అందరూ బాధపడతారు. ఈవెన్ షుసాకో కూడా షాక్ అయిపోతాడు. అండ్ జనాలందరికీ హోప్స్ తగ్గిపోతాయి. ముసాషి లోపల ఉండే ఈగో కూడా మనం ఇప్పుడు వెళ్ళి రియల్ ఫైట్ చేయక తప్పదు
అని చెప్తుంటుంది. గోన్జో అయితే ఫ్రస్ట్రేషన్ తో తనని తానే కొట్టుకుంటుంటాడు. వాళ్ళ పిల్లల్ని జనాల్ని బాగా చూసుకుందామనే ఉద్దేశంలోనే ఉంటాడు. ఇంకా షోజో ఏమో అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. ఇయరి పాపం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ పొలం ఎడ్జ్ లో నీళ్లు అలానే ఉండేసరికి షిసాకోని పిలుచుకొని వచ్చి చూపిస్తాడు. దీని గురించి ఈవెన్ ముసాషికి కూడా చెప్తారు. అది జస్ట్ ఒక చిన్న ఏరియా అయినా సరే వాళ్ళందరి హోప్స్ పెంచడానికి అది చాలు కదా. అండ్ ఆ సక్సెస్ అయ్యే చోట ఇంకొంచెం దున్నాలి అని అనుకుంటారు. ఇటు సైడ్ అయితే ఫుల్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా. సో ఇంకా ఇయర్ అనేది దీన్ని కనిపెట్టాడు కాబట్టి ఫుడ్ అడుగుతాడు. కానీ షిసాకో అయితే మళ్ళా చూద్దాంలే అని చెప్తాడు. కానీ వాళ్ళ దరిద్రానికి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ వింటర్ కూడా దగ్గరలోనే ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళందరిలో ఎక్సైటెడ్ గా ఉంది ఎవరో తెలుసు కదా, ముసాషి. సో అతను ఇమీడియట్ గా పనిలోకి దిగేసరికి జనాలంతా షాక్ అయిపోతారు. సో ఇంకా జనాలకి కూడా హోప్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ముందడుగేస్తారు. షోజో అయితే వాళ్ళ వైఫ్ ని పిల్లాడిని తీసుకొచ్చి చూపిస్తాడు. అండ్ ఇప్పుడు కొంతమంది ముసాషిని అస్సలు వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ కూడా చేసుకుంటారు. దానికి ముసాషి అయితే ఇప్పట్లో వదిలే ప్రసక్తి లేదు అని చెప్తాడు. అండ్ మీరు స్క్రీన్ పైన ఒక్కసారి వాళ్ళ ప్లాన్ ఏంటో గమనించండి. ఫుల్ బాటమ్ ఎండ్ సైడ్ లో అయితే వాళ్ళ పొలం దున్నాలి. అండ్ పైన వాటర్ పాత అయితే ఉంది. ఇంకా షిసాకో అయితే కియోబే ఇంటికి వెళ్తాడు. అండ్ అక్కడ తను నిన్న పెట్టిండే ఫుడ్ అయితే అలానే ఉంటుంది. సో కనీసం రైస్ వాటర్ అయినా చేస్తా అని చెప్పి చేసి పోతాడు. కానీ కియోబే అయితే నేను తొందరలోనే చేస్తాను, అది వేరే ఎవరికైనా ఇవ్వు అని చెప్తారు. దానికి షిసాకో అయితే మీరు ఈ విలేజ్ ఎల్డర్, మిమ్మల్ని అలా వదిలిపెడతాము అని చెప్పి డ్రింక్ ని తాపెట్టడానికి చూస్తుంటాడు. అప్పుడే కియోబే అయితే ఆ శ్రైన్ దగ్గరికి వెళ్ళి వాటర్ ని చేంజ్ అయ్యి, నేను చనిపోవడం వల్ల ఫుడ్ మిగులుతుంది కదా, సో అది వేరే వాళ్ళకి వాళ్ళన బతుకుతారు అని చెప్పేసరికి షిసాకో అయితే గాన్జో వాళ్ళ ఇంటికి డ్రింక్ ని ఆ పిల్లలందరికీ ఇస్తాడు. ఇంకా ముసాషి అప్పుడే గాన్జో ఇంటికి తీసుకెళ్తాడు. ఎందుకంటే తను కూడా కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్ లో ఉంటాడు కాబట్టి. అండ్ ఇంకా తర్వాత షిసాకో అయితే ముసాషిని వార్నింగ్ చేస్తాడు. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు అనుకున్నది కానీ జరగకపోతే ఊర్లో ఉండే వాళ్ళంతా బ్లేమ్ మొత్తాన్ని ముసాషి పైన వేస్తారు కాబట్టి. కానీ వర్క్ అయితే అందరికి మంచిదే. షిసాకో ఫీల్డ్ లో కూడా పంట పెంచచ్చు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా ముసాషి తన పొలం దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడ అందరూ అలసిపోయి ఉంటారు. కానీ ముసాషి కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేయడానికి వెళ్తాడు. అండ్ ఇంకా ముసాషి అక్కడ ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. అట్లీస్ట్ 10 మందిలో 8 మంది అయినా బతికే ఛాన్స్ ఉంది అనే వాళ్ళు అనుకుని మాకు సహాయం చేయనట్లుగా అడుగుతారు. కానీ ముసాషి పట్టించుకోకుండా అలానే పని చేస్తూ అయినా వీళ్ళంతా జస్ట్ నా మీద డిపెండ్ అయ్యి ఉన్నారు అని అనుకుని పని చేస్తున్నప్పుడు ముసాషి కూడా కింద పడిపోతాడు. సో అప్పుడే మిగతా వాళ్ళందరూ వచ్చి ముసాషిని పైకి లోపలికి తీసుకెళ్తారు. చివరికి అతను కూడా మనిషే కదా, సో ఆబ్వియస్లీ అలసిపోయి ఉంటాడు. అండ్ అప్పుడే ముసాషికి కొన్ని విజన్స్ కూడా వస్తాయి. తను పొలంలోకి వెళ్ళి పడుకున్నప్పుడు సడన్ గా ఆ భూమి లోపల నుంచి తను చంపిండే వాళ్ళందరూ బయటకు వచ్చి ముసాషిని చూస్తూ ముసాషి బాగుపడతాడా లేదా, తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే చెప్తుంటారు. ఇంకోవైపు షిసాకో అయితే ఒక ముసలోడి ఇంటికి వెళ్ళి అతనికి సహాయం చేస్తూ ముసాషి గొప్పతనం గురించి చెప్తుంటాడు. అండ్ అప్పుడే ఆ ముసలాయన అయితే మెల్లిగా శ్రేణి దగ్గర వాటర్ ని చేంజ్ చేయి, ఇల్లు క్లీన్ చేయి, దేవుడు అంతా చూస్తుంటాడు, నీలాంటి గొప్పోడికి గ్యారంటీగా మంచి జరుగుతుంది అని చెప్పి ప్రాణాలను ఏడుస్తాడు. అండ్ ఇతను చనిపోవడం వల్ల యాజ్ యూజువల్ ఇంకొంతమందికి లైఫ్ అయితే దొరుకుతుంది. ఆ ముసలాయన కూడా భూమి లోపల కలిసిపోయాడు. సో ఇంకా ముసాషి మళ్ళీ కొంచెం హీల్ అయ్యి పొలంలోకి వచ్చాక అందరూ హెల్ప్ చేయమని అంటారు. ముసాషికి అయితే అసలు ఏం అర్థం కాదు, తన గురించి వాళ్ళందరికీ పెద్దగా ఏమీ తెలియదు. సో అంత నమ్మకం పెట్టుకోవడం మంచిది కదా అని అంటాడు. ఇంకా ముసాషికి ఈవెన్ బైక్ అండ్ స్పిరిట్ అయితే అక్కడ కనిపిస్తుంటుంది. ఈవెన్ తను చెప్పిండే ఫిలాసఫీ కూడా. ఇంకోవైపు షోజో అండ్ ఇయర్ అయితే లోపల కొంచెం కార్పెంటరీ పనులు చేస్తుంటారు. ఇంకా కొంతమంది జనాలు అయితే ముసాషి బాగున్నాడు అని చెక్ చేయడానికి కూడా వస్తుంటారు. షిసాకో అయితే కొంచెం డ్రింక్స్ కూడా ఇచ్చి పంపించుంటాడు. ఇంకోవైపు షిసాకో అయితే చాలా బాధపడుతున్న స్ట్రెయిన్ దగ్గర ఉండే వాటర్స్ అన్నిటిని చేంజ్ చేస్తూ వాళ్ళందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తుంటాడు. అండ్ ముసాషి వాళ్ళంతా కలిసి ఫైనల్ గా పొలాన్ని అయితే రెడీ చేస్తుంటారు. అంటే వాళ్ళ బ్యాడ్ లక్ కి వింటర్ టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ ఆ స్ట్రెస్ ని బాధని అన్నిటిని పోగొట్టుకోవడానికి కొంతమంది పాటలను కూడా పాడతారు. ఫోర్స్డ్ గా అయినా నవ్వుతూ పని చేద్దామని అనుకుంటారు. అండ్ గోన్జో వాళ్ళ ఇంట్లో అయితే ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. సో ఇంకోవైపు వీళ్ళంతా అలానే పొలం పనులు చేస్తూనే ఉంటారు. ఎంత బాధ ఉన్నా సరే అన్నిటిని మర్చిపోయి పని చేస్తుంటారు. లైక్ వాళ్ళు చనిపోయిండే శవాల కింద లెక్క అని మెంటలీ డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ కొంచెం హోప్ ఉంటుంది, కళ్ళు తిరిగినా సరే పని చేస్తూనే ఉంటారు. అండ్ ఊరికసనండి ఫ్యూడల్ లార్డ్ కూడా ఇక్కడికి వచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు కాదు. ఎందుకంటే ఈ భూమిని వాళ్ళు వదిలేశారు కాబట్టి సమస్యలు ఎన్నో ఉన్నాయని వాళ్ళకి తెలిసి ఇక్కడ ఉండే భూమి జనాలందరూ వేస్ట్ అని చెప్పింటాడు. ఇంకా షిసాకు మైండ్ అయితే ఫైనల్ గా చేంజ్ అయిపోయింది. అన్ని చావులు చూసాక మనసు కొంచెం చేంజ్ అయింది అనుకుంటా. పొలాన్ని వాళ్ళందరితో షేర్ చేయడానికి అయితే ఒప్పుకుంటాడు. సో ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. అండ్ ఆ సంతోషంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు కూడా. రోజు రోజుకి వాళ్ళ హోప్స్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు ముసాషికి అయితే ఈ పని చేయడం అండ్ స్వాడ్ వేని ఫాలో అవడం మాకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ అనిపించదు. తన స్వాడ్ ని యూస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ తన లోపల ఉండే ఈగో అయితే ప్రతి క్షణం కూడా స్వాడ్ కి డెడికేట్ చేయాలి అని చెప్తుంటుంది. అండ్ ముసాషి అయితే అప్పుడే సరే అలాగే దున్నుతాం పద. సో ఫైట్ చేసేటప్పుడు ఎలాగైతే ఆపోనెంట్ ఉంటాడో ఇప్పుడు కూడా ఆపోనెంట్ ఉన్నాడు. అండ్ అదెవరో కాదు, ఈసారికి ఆపోనెంట్ పేరు అర్త్.
భూమి. సో అలా అనుకుని చాలా రోజులు కష్టపడతాడు అండ్ తను అలసిపోయి ఉంటాడు కూడా. అండ్ తనేమో ఇప్పుడు సహాయం చేయండి అని చెప్పింటాడు. అండ్ ఇయర్ దీన్ని వినంటాడు కదా, సో ఎవరికి చెప్పొద్దు అన్నట్లుగా అంటాడు. ఇంకా నెక్స్ట్ డేకి అంతా రెడీ అయిపోయి ఉంటుంది, వాటర్ తో నింపేస్తారనమాట. అండ్ వింటర్ కూడా దాదాపు వచ్చేసింది. సో ఇప్పుడు వాళ్ళంతా నెక్స్ట్ డే కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. చాలా మంది అయితే సూర్యోదయం కంటే ముందే అక్కడే వచ్చి నిల్చొని ఉంటారు. అండ్ ఆ పొలం కూడా బానే ఉంటుంది. వాళ్ళ ఆశలు అయితే ఫలించాయి. ఇయర్ అయితే ఫుల్ హ్యాపీగానే ఉంటాడు. కానీ వాళ్ళ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వింటర్ అయితే వచ్చేసింది. షిషాకోకి షోసో వాళ్ళ వైఫ్ అయితే బేబీని చూపించి ఇతను ఇప్పుడు బానే ఉన్నాడు అన్నట్లుగా చెప్తుంటుంది. సో ఇప్పుడు వాళ్ళందరి దగ్గర 2 ప్యాడీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇయర్ది, ఇంకోటి షిషాకుది. అందువల్ల షిషాకు అయితే అందరినీ పిలుచుకొని వచ్చి రైస్ సీడ్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాడు. అండ్ స్ప్రింగ్ సీజన్ వచ్చేదాకా ఆగాలి. సో అప్పుడు ప్రాపర్ గా ప్లాన్ చేసి పంట పండించచ్చు. షిషాకి కూడా వయసు అయిపోయింది, అందరితో షేర్ చేద్దామని అనుకుంటాడు. అండ్ అలా కాలం గడుస్తుంటుంది. ఎవరి దగ్గర తినడానికి ఏమీ ఉండదు. చెట్లంతా ఎండిపోయి ఉంటాయి. రోజుకి చచ్చే మంది పెరుగుతూనే ఉన్నారు. ముసాషికి ఏం చేయాలో అర్థం కాదు. స్ప్రింగ్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తుంటారు. అండ్ ఆ స్ప్రింగ్ సీజన్ వచ్చినా ఇంకొంచెం టైం వెయిట్ చేయాలి. సో ఇంకా ముసాషి ఇలా ఆలోచిస్తుండగా సడన్ గా బైకన్ అయితే వచ్చి కంగ్రాచులేషన్స్, నువ్వు చావడానికి ఏదో చోటునైతే వెతుకుతున్నావు కదా, ఫైనలీ దొరికేసింది అని చెప్తాడు. జనవరికి ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండే రిజర్వ్స్ అంతా ఖాళీ అయిపోయి ఉంటాయి. అందరూ సఫర్ అవుతారు. ఎస్పెషల్లీ షోజో వాళ్ళ బేబీ అయితే ఆకలితో ఏడుస్తుంటారు. సో అందరూ దాచుకుంది అయిపోయింది కాబట్టి మొక్కల్ని, మూలికల్ని, సో ఇలాంటివి ఏవి దొరుకుతున్నా గానీ వాటితోనే బతుకుతుంటారు. కానీ అవి కూడా రోజుకి తగ్గిపోతుంటాయి. ఇంకా అలానే ఫిబ్రవరి కూడా వచ్చేస్తుంది. కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటేస్తుంటారు. అండ్ ఊర్లో ఉండే వాళ్ళంతా ఫ్యామిలీ లాగా ఉంటారు కాబట్టి ఎవరు చనిపోయినా సరే అందరికీ బాధేస్తుంటుంది. ముసాషికి కూడా నేను కూడా ఇక్కడే చస్తానేమో అని అనిపిస్తుంటుంది. కానీ తన ఈగోకి మాత్రం లేదు ఇక్కడ కాదు, అయినా నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు, ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి ఫైట్ చేయలేని చెప్తుంటుంది. కానీ ముసాషి మాత్రం వాడి గురించి అస్సలు పట్టించుకోడు. ఇంటికి వెళ్ళి చూస్తేనేమో ఇయర్ పొజిషన్ కూడా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పైన్ ట్రీ బార్క్ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కొంచెం కోసుకొచ్చి వండుదామని అనుకుంటాడు. కానీ దాన్ని కాసేపు నానబెట్టాలి. సో ఇయరిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఊర్లో అంతా తిరిగితే స్ట్రైన్ దగ్గర కూడా నీళ్లు ఉండవు. షిషాకి పొజిషన్ కూడా దారుణంగా ఉంటుంది. ఇంకా షోజో అండ్ గోన్జో పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. అండ్ ముసాషి ఎటెళ్ళినా సరే తన వెనక బైకన్ వచ్చి ఆఖరికి గాడ్ ఆఫ్ డెత్ ఈ విలేజ్ లో చనిపోయిండే వాళ్ళందరినీ చూడాల్సి వస్తుంది అని చెప్తుంటాడు. అండ్ ఇంకా ఆ రోజు రాత్రి ముసాషి ఇయోరి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇయోరి అయితే కలిసి పడుకుందాం మాస్టర్ అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే ముసాషి అయితే ఒక చోటుకి వెళ్దామని అనుకుంటాడు. కానీ తన ఈగో అయితే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడుగుతుంటుంది. ముసాషి అయితే దాని గురించి నీకెందుకు, నాకు చేతన అయింది చేసి తీరాలి, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అని ఆలోచించుకొని వెళ్తున్నప్పుడు నేను స్ట్రాంగ్ అవ్వాలి అనే మైండ్ సెట్ కూడా ఒక్కసారి వచ్చేస్తుంటుంది. సో అప్పుడు ఐగో కూడా ముసాషిని కంట్రోల్ చేద్దాం చూస్తుంటుంది. కానీ ముసాషి మాత్రం స్ట్రాంగ్ మైండ్ సెట్ తోనే ఒక్కరిని వెతుక్కుంటూ వెళ్తాడు. చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ కూడా చూస్తుంటాడు. తన పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇన్ కేస్ నాకు కానీ నా అవయవాలు లేకుంటే నా పరిస్థితి ఏంటి, కొంతమంది నా దగ్గర మంచిగా కూడా బిహేవ్ చేశారు. సో ఇలా ప్రతిదీ ఆలోచించుకొని వెళ్తాడు. అండ్ ఫైనల్ గా ఆ చోటుకైతే చేరుకుంటాడు. ఆ ప్లేస్ ఏదో కాదు, సాదో ఉండే చోట. అండ్ ముసాషి దయచేసి నాకు సహాయం చేయండి అని చెప్తాడు. తన స్ట్రెంత్ పక్కన పెట్టి కైండ్నెస్ కి చోటిచ్చిండే సిచ్యువేషన్ ఇది. కట్ చేస్తే ముసాషి చిన్నగా ఉన్నప్పుడు ఓట్స్ అయితే చుట్టుపక్కల ఉండే గ్రీనరీ అంతా చూస్తే చూడు ఎంత బాగుందో అని ఉంటుంది. కానీ ముసాషికి అయితే తన స్వాడ ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ ఇంకొంచెం కైండ్ గా అయితే మారిపోయాడు. సాతో దగ్గరికి నాకు సాయం చేయండి అని అడుగుతాడు. ఇంకోవైపు ఇయోరి అయితే చుట్టుపక్కలంతా ముసాషి కోసం వెతుకుతాడు. తన కటానా కూడా ఉండదు. అందువల్ల వాళ్ళ నాన్నని పాతబెట్టిన చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్నే చూస్తూ బాధపడుతుంటాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు వాళ్ళ నాన్న కూడా నేను కానీ చనిపోతే ఆ చెట్టుని నీకు పీస్ఫుల్ గా ఉంటుంది, అది మనలాగా టెన్షన్స్ పడదు, అది నీకు బతకాలనే హోప్ నిస్తుంది, ఆ చెట్టుకి కంపేర్ చేస్తే ఈ రాళ్ళంతా ఇంకా పీస్ఫుల్ గా బతుకుతుంటాయి, దేని గురించి కూడా టెన్షన్ పడద్దు, నీకు నచ్చిందే చేస్తూ సంతోషంగా బతుకు అని చెప్పిండేది గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. ఈవెన్ స్పృహ కూడా కోల్పోతాడు. ఇంకోవైపు ముసాషి అయితే సాదో దగ్గరికి వెళ్ళి మా ఊర్లో ఒక్కరికి కూడా తినడానికి ఏమీ లేదు, ఈవెన్ పిల్లలు కూడా ఆకలితో అలమలిస్తున్నారు, సో దయచేసి సహాయం చేయండి అని అడుగుతాడు. అండ్ తన లోపల ఉండే ఈగో అండ్ బైకాన్ అయితే ఇలా నువ్వు అస్సలు చేయకూడదు కదా అని ఎక్కిరిస్తుంటారు. అయినా కానీ ముసాషి ఏమాత్రం వెనకాడుకోకుండా మా ఊర్లో 22 మంది ఉన్నారు, సో దయచేసి సాయం చేయండి అని అడిగేసరికి సాధో అయితే సరే సాయం చేస్తాను, వీలైనంత తొందరగా ఫుడ్ అయితే తెప్పిస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు మాతో పాటు కొకరో క్యాజల్ కి రావాలి అని చెప్తాడు. నెక్స్ట్ గౌన్జో సుషాకో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ నార్మల్ గా అవ్వాలంటే కనీసం ఈ మిగిలిపోయిన రైస్ నన్న తినండి, ముసాషి మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, లేకపోతే ఆ సీడ్ రైస్ కూడా చెడిపోతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా దారిలో ముసాషి అండ్ మిగతా వాళ్ళందరినీ చూసి షాక్ అవుతాడు. అండ్ వాళ్ళతో పాటు ఈవెన్ ఫుడ్ ని కూడా తెచ్చి, మరి ఇలాంటి కనెక్షన్స్ ఉన్నప్పుడు ఈ పని ఏదో ముందే చేస్తుండొచ్చు కదా అని సుషాకో అనుకుంటాడు. ఇంకా
ముసాషి కొంచెం ఫుడ్ తీసుకొని ఇయోరి దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇయోరికి అయితే ఫుడ్ వాసన వస్తుంది కానీ అదంతా కలే అని అనుకుంటుంటాడు. కానీ ముసాషి అయితే ఆ ఫుడ్ అంతా వండుతూ, నువ్వు తినే చాలా రోజులు అయిపోయింది కదా, ఏం పర్లేదులే, ఈ రోజు ఫుల్ గా తిందు, వీలైనంత తొందరగా కోలుకుందులే అని చెప్పి అలానే వండి ఇయోరికి రగ్గు కప్పి పడుకోబెడతాడు. అండ్ ఇయోరి చేయి చూస్తే లైక్ ఫుల్ గా డ్రై అయిపోయి ఉంటుంది అనమాట. మజల్స్ అంతా లైక్ ఫుల్ డ్రై అయిపోయి ఉంటాయి. అప్పుడే అక్కడికి టోయో వచ్చి, నేను ఉండడానికి ఇక్కడ ఎవరు తెలియదు, సో నువ్వు అక్కడవే తెలుసు కాబట్టి ఇక్కడే ఉంటాను అని అంటాడు. దానికి ముసాషి, ఇక్కడ పెద్ద చోటేమీ లేదు కదా అని చెప్తాడు. దానికి టోయో అయితే, చాలా తక్కువ వస్తువులు తీసుకొని వస్తానులే, అయినా నువ్వు నిన్న చేసింటే ప్రామిస్ ని అస్సలు మర్చిపో, అంటే నువ్వు చచ్చినా గానీ నన్ను చంపేస్తారు, సో నిన్ను కూడా నేనే చూసుకోవాలి అని చెప్తాడు. ఇంకోవైపు సాధో వాళ్ళు ఉండే చోటుకైతే ఒక ప్రీస్ట్ వచ్చి, నేను ఫుల్ జర్నీ చేసి వచ్చి అలసిపోయా, స్నానం చేయాలి అని అక్కడ ఉండే వాళ్ళని అడుగుతుంటాడు. కానీ వాళ్ళు లేదు లేదు కుదరదు అని చెప్తుంటారు. అప్పుడే అక్కడికి సాధో వచ్చి, ఎవరబ్బా అని చూస్తే అది టాకో అనే ఫుల్ బీడ్ అంతా పెట్టేసింటాడు. అంటే ఇలాగా టాకో అని ఇంతకు ముందు సాధో అయితే ఎప్పుడు చూడలేదు. సో ఇంకా సాధో అయితే ఉండడానికి అంతా చోటిస్తారు. ఇంకా టాకో అని యాజ్ యూజువల్ తన గెటప్ వచ్చేసి, నిజంగానే ముసాషి అలా చేశాడా, అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి షాక్ లోనే ఉంటాడు. ఇంకోవైపు ముసాషి ఏదో పని చేసుకుంటుండగా సడన్ గా అక్కడికి చాలా మంది ఆంటీలు వచ్చేసి, నేను చూస్తేనే భయం వేసేది, అందుకని నీ నుంచి దూరంగా ఉండేవాళ్ళం కానీ అని చెప్తారు. వాళ్ళతో పాటు ఒక ముసలావిడ కూడా వచ్చేసి ఉంటుంది. అంటే వాళ్ళ ముసాషి నవ్వడం చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంకోవైపు సుషాకు ఆ స్ట్రైన్స్ దగ్గర నీళ్ళని చేంజ్ చేస్తుంటాడు. అప్పుడు కొంతమంది విలేజర్స్ అక్కడికి వచ్చి, ఆ ప్లాంట్ సీడ్స్ ని వేసే టైం ఆల్మోస్ట్ వచ్చేసింది, అండ్ మీ దగ్గర ఉండే స్పెషల్ స్కిల్స్ ని కూడా మాకు కొంచెం నేర్పించండి, చూసాక మాకు కూడా కొంచెం హోప్స్ గట్స్ ఇవన్నీ పెరిగాయి, ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కి మేము కూడా ప్రిపేర్ అయి ఉండాలి కదా అని చెప్తారు. దానికి సుషాకి, సరే అలాగే, కానీ స్ప్రింగ్ రాబోతుంది కాబట్టి మీకు కూడా పని పెరుగుతుంది అని చెప్తాడు. ఇంకోవైపు ముసాషి దగ్గరికి టోయో వచ్చి, నాకు కూడా ట్రైనింగ్ ఇవ్వండి అని అడుగుతాడు. కానీ ముసాషి అయితే, నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయి అని చెప్పి, ఇంకా వెనకాల నుంచి ఇయోరి ఏమో టోయో తలపైన నీళ్ళు ఇసిరేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు రాత్రి ముసాషి ఒక కల వస్తుంది. అందులో ఒక పిల్లోడైతే వాళ్ళ నాన్న బాడీని ముసాషి దగ్గరికి ఎత్తుకొని వచ్చి, ఇతనే కదా నేను చంపింది నాన్న అని అడిగేసరికి అతనైతే అని చెప్తాడు. ఇంకా కుర్రోడు కూడా స్వాడ్ ని పట్టుకొని ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. దీన్ని చూసి ముసాషి షాక్ అయిపోతాడు. అండ్ అప్పుడే తనకి మెలకు కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే దాని గురించి ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు, ఇంతకు ముందు వచ్చిండే అమ్మాయిలంతా వుడెన్ స్వాడ్స్ ని తీసుకొని అక్కడికి వస్తారు. వాళ్ళు స్వాడ్ స్కిల్స్ ని నేర్పించమని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది హస్బెండ్స్ అంతా చనిపోయారు, సో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి. అండ్ ముసాషి కూడా జస్ట్ ఏదో కొద్ది రోజులు ఉంటాడు అంతే ఇక్కడ. సో ఇది వినగానే ఇయోరి వాళ్ళందరినీ ధర్మేయడానికి చూస్తాడు. అప్పుడే ముసాషి టోయోని పిలిచి, తను కొకొరో టౌన్ లో ఒక మంచి పొజిషన్ లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసరికి వాళ్ళంతా చికాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం టోయో పరువు. ఇంకోవైపు సుషాకు జనాలందరికీ పని నేర్పిస్తుంటాడు. కానీ వాళ్ళు సరిగ్గా చేయకపోయేసరికి తనకి కూడా మూడబోతుంది. మీ అందరికీ అనవసరంగా నేర్పిస్తానని ఒప్పుకున్నానే అని అంటాడు. అప్పుడు గాంజా ముందుకు, మీ భూమిని మాకు అప్పుగా ఇవ్వండి, ఎలాగో ఏరే ప్లేస్ లో మేము నేర్చుకుంది చాలా ఉంది, అండ్ ఆ ప్లేస్ తో పోలిస్తే ఈ ప్లేస్ చాలా బెటర్, సో ఇక్కడ కూడా ప్యాడీ ఫీల్డ్ ని వేద్దాం, అండ్ దాంతో పాటు మీకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, మిమ్మల్ని కూడా మేము రోజు చూడొచ్చు కదా అని చెప్పేసరికి సుషాకు, ఏంట్రా నేను చచ్చాను లేదా అని చూడడానికి వస్తారా అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతూ, మీరు మారిపోయారు అని చెప్పేసరికి గాంజో అయితే, లేదు నువ్వే మారిపోయావు సుషాకు కదా, కీస్కి ఫ్లో లో చనిపోయిన వ్యక్తిని గుర్తు తెచ్చుకొని బాధపడతారు. తర్వాత సుషాకు, అయినా భూమి ఎవ్వరి సొత్తు కాదు, మనిషి పుట్టక ముందే అదంతా ఉంది, మనం చనిపోయాక కూడా అదంతా ఉంటుంది, మీరు జస్ట్ వరి పంట వేయండి, నెక్స్ట్ ఇయర్ బతుకుంటే ఎలాగో ఖాళీ అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళందరినీ పిలుచుకొని సీట్స్ ని చూస్తాడు. అంటే కాసేపటికి ముసాషి కూడా అక్కడికి వచ్చేస్తాడు. సో సుషాకు అయితే, ఈసారి మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఓడిపోకూడదు, ఓడిపోతే చస్తాము, సో ఈ సీడ్స్ ని తీసుకొని అక్కడక్కడ హోల్స్ చేస్తూ వీటిని దాంట్లో వేసేయండి, అంటే ఈ 2 స్వాట్స్మెన్ కూడా ఇక్కడ ఉంటే అవి భయపడతాయేమో, ఇక్కడి నుంచి పంపించేద్దాం అని కామెడీ చేస్తారు. తర్వాత పని ముగిచ్చేసి దేవుడికి ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ముసాషి వెళ్తున్నప్పుడు టోయో అయితే, అయినా ఇదంతా నువ్వెందుకు చేయాలి, వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసావు కదా సరిపోతుంది అని అంటారు. కానీ ముసాషి అయితే, లేదు పంటను పండించాల్సిందే అని చెప్పి వెళ్తుంటాడు. అప్పుడు టోయో అయితే, అయినా ముసాషి, ఇంతకు ముందు నీతో ఓడిపోయాక సాధోకి నా పైన ఉండే నమ్మకం మొత్తం పోయి ఉంటుంది, సో నమ్మకాన్ని నేను తిరిగి పొందాలి అండ్ దాంతో పాటు నిన్ను కూడా అర్థం చేసుకుంటానేమో అని అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకో టాకువన్ అయితే సాధోకి ముసాషి గురించి చెప్తాడు. ఈవెన్ చెట్టుకి ఎలాడదీసిండే దాని గురించి కూడా, అంటే అలా ఎలాడదీసినా గానీ అతను అస్సలు సాయం చేయమని అడగలేదులే గానీ జస్ట్ చంపేయమని చెప్పాడు అంతే అని చెప్పేసరికి సాధో అయితే, అయినా అతను యోషోక క్లాన్ మొత్తాన్ని ముగించేశాడు కదా, సో అతని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పు అని అడుగుతాడు. దానికి టాకువన్ అయితే, అతను ఒక ఫైట్, అందుకనే నేను ఫైట్ చేసేదానికే పుట్టాను అని చెప్పేవాడు, ఈవెన్ నన్ను చంపేసే లైఫ్ కి అసలు వాల్యూ లేదే అని పదే చెప్పేవాడు. తన గురించి మాత్రమే ఆలోచించినప్పుడు అలాంటి థాట్సే వస్తాయి అండ్ అందులో ఎటువంటి తప్పు లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారంటే మీకు గ్యారంటీగా ఎవరో ఒకరు సపోర్ట్ చేసి ఉంటారు, అంటే నేను ఎప్పటి నుంచో నిన్ను కలిసి ముసాషి గురించి చెప్దామని అని చెప్పి, నువ్వు ఇంకా స్ట్రాంగ్ అయ్యావు కదా ముసాషి అని అంటాడు. సాధో అయితే, అయినా మనం మళ్ళీ ఎప్పుడు కలవచ్చు అని అడుగుతాడు. దానికి టాకువాన్ అయితే, ఏమో ఎవరికి తెలుసు, వీలైతే కొకరోలోనే కలుద్దామేమో అని చెప్తాడు. అండ్ ఇంకా టాకువాన్ ముసాషిని చిన్నగా ఉన్నప్పుడు కలిసినప్పుడు అతనైతే, నేను ఇంతకీ ఎందుకు పుట్టాను, పర్పస్ ఏంటి అని అడిగినప్పుడు టాకువాన్ అయితే, దానికి రీజన్ ఏంటంటే వేరే వాళ్ళకి సపోర్ట్ అందించడానికి, అంటే ఇన్ కేస్ నువ్వు కానీ లైఫ్ కి విరుద్ధంగా వెళ్ళకపోతే నువ్వు ఆల్రెడీ కంప్లీట్ గా ఫ్రీగానే ఉంటావు అని అనుకుంటాడు. ఇంకా తర్వాత జనాలు
ట్రైనింగ్ సీజన్ స్టార్ట్ అయ్యేది చూసి చాలా సంతోషపడతారు. లైక్ ఒక బటర్ఫ్లై లాగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళందరూ షికాగో దగ్గరికి వెళ్ళి మనం ప్లాంటింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అడుగుతారు. కానీ షికాగో అయితే వద్దంటాడు. అయినా ఎందుకు, కప్ప కూడా బయటకు వచ్చేసింది, అయినా మనం లేట్ చేసే కొద్దీ మనకి కదా ఇబ్బంది అని చెప్పినా కానీ వినడు. చాలా మొండిగానే ఉంటాడు. అండ్ అలా ఎందుకు చెప్తున్నాడు అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ చలి ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఏవో కొన్ని కప్పలు మాత్రం పిచ్చి పిచ్చిగా బయటకు వస్తుంటాయి అంతే. ఎప్పుడైతే స్నేక్స్ బయటకు వచ్చి కప్పని తింటాయో మనం ప్లాంటింగ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే సోజు ఆ షుషాకుని అసలు ఏం చేయాలో ఏంటో అని చెప్పి అలానే పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ అయితే అందరితో కలిసి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడదాం అని చెప్పారు కదా అని అడుగుతుంది. దానికి షోజు అయితే ఏదైందో అది అయిపోయింది, నేను అలసిపోయా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఆవిడైతే కర్ర తీసుకొని అతన్ని ఎక్కడి నుంచి దరుముతూ అయినా నన్ను మీ పిల్లల్ని ఇలానే ఆకలితో చంపేస్తారని కొట్టడానికి వెళ్తుంది. సో షోజు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంతకు ముందు చాలా మంది స్త్రీలు అయితే ముసాషి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ కోసం అని అడిగినప్పుడు మళ్ళీ టోయినో చూపిస్తాడు. అప్పుడు వాళ్ళంతా అయినా అతనితో పోరాడి మీరే కదా గెలిచారు మాస్టర్, సో మీరే నేర్పించండి అని రిక్వెస్ట్ చేసుకుంటారు. కీస్కే వాళ్ళ వైఫ్ కూడా చాలా రిక్వెస్ట్ చేసేసరికి ముసాషి అయితే అతనికి అయ్యింది బాధాకరమే, నన్ను క్షమించు అని అడుగుతాడు. దానికి కీస్కే వాళ్ళ వైఫ్ అయితే ఏడుపు మొగం పెట్టి నాకు స్ట్రెంత్ కావాలి అని చెప్తాడు. ఈవెన్ టోయో కూడా వాళ్ళందరూ అందరిలా అడుగుతున్నారు కదా నేర్పించండి, నేను కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటా అని చెప్తాడు. దానికి ముసాషి అయితే నేనే స్వంతంగా నేర్చుకున్నాను, నాకెవరు నేర్పలేదు అని చెప్పేసరికి షాక్ అవుతారు. ఇంకా చేసేదేం లేక ముసాషి వాళ్ళందరినీ పిలుచుకొని స్వాడ్ని ఇలా స్వింగ్ చేయాలి అని నేర్పిస్తూ, అండ్ ఇంకో విషయం, మీకు చేతులు లేకోకుండా స్వింగ్ చేస్తున్నట్లు ఊహించుకొని స్వింగ్ చేయండి అని చెప్పేసరికి వాళ్ళెవరికి ఏమీ అర్థం కాదు. అప్పుడు ముసాషి మీరు ఇది చెయ్యక తప్పదు, రోజు నా వెంటబడ్డారు కదా, అలానే నేర్చుకోండి అని వాళ్ళందరికీ కొంచెం ఇండైరెక్ట్ గా మోటివేషన్ ఇస్తాడు. సో ఇంకా వాళ్ళందరికీ బాడీ పెయిన్స్ వస్తున్నా సరే వాళ్ళు ఇవ్వకుండా ప్రాక్టీస్ చేస్తుంటారు. సో ముసాషి వాళ్ళు ఫైట్ చేయకపోయినా సరే స్వాడ్ని స్వింగ్ చేస్తున్నారంటే ఇంతకీ దాంట్లో వాల్యూ ఏముంది అని అనుకుంటాడు. సో ప్రెసెంట్ కి షిఫ్ట్ అయితే ముసాషి ఇయోరి ఒక పాముని చూస్తారనమాట. సో ఇయోరి ఆ పాముని తీసుకెళ్ళి సుషాకి చూపిస్తాడు. సో అందరూ ఇప్పుడు పనికి వెళ్తారు. వాళ్ళు ఆ ట్రేలో పెట్టిండి వాటిని నేలలో నాటడానికి వెళ్తారు. అంటే సుషాకు వాళ్ళందరికీ గైడ్ చేస్తుంటాడు. లైక్ అవి స్ట్రైట్ గా ఉండాలి, గ్యాప్స్ వదలకూడదు, ఇలా డీటెయిల్ గా చెప్తుంటాడు ఎస్పెషల్లీ ముసాషికి. సో పని ముగించుకునేసాక ఇయోరి అయితే మనం గానీ ఇక్కడ రైస్ ని సక్సెస్ఫుల్ గా హార్వెస్ట్ చేస్తే మా నాన్న కోసం అని కొంచెం ఆఫర్ చేస్తా అని అంటాడు. అండ్ ఇంకా ముసాషి వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇస్తుంటాడు. ఒకరైతే చేతులు లేకోకుండా స్వింగ్ చేయమని చెప్పింటారు కదా, సో పల్టీలు కొట్టి ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ ఇంకొంతమంది అయితే మిస్టేక్ గా స్వాడ్ ని విసిరేస్తుంటారు. సో వాళ్ళందరినీ చూసి ముసాషి పొగుడుతుంటాడు. ఆ తర్వాత స్వాడ్ ని సరిగ్గా ఎలా పట్టుకోవాలి, అండ్ మీరు మీ పవర్ ని అంతా ఆ స్వాడ్ ని స్వింగ్ చేస్తున్నప్పుడే యూస్ చేస్తే అది ఆపోనెంట్ ని చంపలేదు, ఇన్ఫాక్ట్ మీ చేతులకి నొప్పేస్తుంది, సో జాగ్రత్త, సరిగ్గా ఇలా పట్టుకోండి అని చూపిస్తూ కొంచెం ముందుకెళ్ళి ఏదో వాగుతుంటాడు కానీ వాళ్ళెవరికి వినపడదు. అప్పుడు టోయో అయితే ముసాషి చెప్పినప్పుడు రాసుకొని నోట్స్ ని చూపిస్తూ ఇలా చేయాలనుకుంటా అని చెప్తుంటాడు. అంటే నిజానికి ముసాషి కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా ఫీల్డ్ మీద ఉంటుంది. ఎన్నో రోజులుగా చూస్తున్నా కానీ చేంజ్ కావట్లేదు ఏంటి అని అనుకొని సుషాకో ఫీల్డ్ కి వెళ్తాడు. అక్కడ సుషాకో అయితే వీడ్స్ ని తీసేస్తుంటాడు. ఎందుకంటే అవి రైస్ ప్యాడీ కంటే ఫాస్ట్ గా గ్రో అవుతుంటాయి. దీనివల్ల రైస్ ప్యాడీ మీద అయితే సన్లైట్ పడదు, సో అందుకనే వాటిని తీసేస్తుండాలి. నువ్వు కూడా అలానే చేస్తున్నావు కదా. ఈ వీడ్స్ ఎలాగంటే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కొంతమంది వచ్చి ఏదో పనులు చేస్తారు కదా, సో వాళ్ళకి బుద్ధి చెప్పినట్లు వీటిని తీసేయాలి అని చెప్తుంటాడు. అండ్ టోయో అయితే ఈ ప్లాంట్స్ ఏంటి బేబీసా అడిగేసరికి సుషాకో అయితే అవును అని అంటాడు. అండ్ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకోకుండా ఇక్కడ నుంచి పారిపో అని కూడా చెప్తాడు. అప్పుడు ముసాషి అయితే మీకు సామురాయ్ సిస్టమ్ ఉండరా అని అడుగుతాడు. దానికి సుషాకు అవును కరెక్ట్ గా చెప్పావు, ఇంతకు ముందు నేను కూడా నిన్ను ద్వేషించేవాడిని, కానీ ఆ తర్వాత అర్థమైంది నువ్వు కూడా నాలాంటోడివే అని, నాలాంటి ఒక మనిషివే అని. అయినా నువ్వు ఇప్పటికే చాలా చేసావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, చాలా మందిని మార్చేసావు, చాలా మందిని కాపాడావు, దానికి మాత్రం నీకు కృతజ్ఞతగా ఉంటాము అని చెప్పేసరికి ముసాషి షాక్ అయిపోతాడు. దానికి ముసాషి అయితే జస్ట్ రైస్ ని మాత్రమే ప్లాన్ చేసాం అంతే అని చెప్తాడు. దానికి సుషాకు అయితే ఏం పర్లా ఇప్పుడే వెళ్ళిపో అని అంటాడు. దానికి ముసాషి చెప్పే మాటలకు నాకు పిచ్చిలేస్తుంది అని చెప్తున్నప్పుడు ఇయోర్ అయితే స్వార్డ్స్ ని తీసుకొని వస్తాడు. అప్పుడు ముసాషి నేనేం వెళ్ళట్లేదు, అండ్ హార్వెస్ట్ అయ్యేదాకా నేను వెళ్ళను, అదే కాకుండా మీరు ఇంతకు ముందు చెప్పిండే ఎగ్జాంపుల్ ప్రకారం రైస్ ప్లాంట్స్ అనేవి వీక్ అని కదా, సో వాటిని వదిలేయమని చెప్తున్నారా అని అడిగేసరికి సుషాకు అవును నువ్వు చెప్పిండేది కరెక్టే, నీకు ఎలాగో వీక్ గా ఉండే వాళ్ళు నచ్చరు కదా, ఇప్పుడు ఎలాగో నీకంటే పవర్ఫుల్ పర్సన్ లేరని చాలా మంది మాట్లాడుకుంటున్నారు, అంటే నీకంటే చాలా మంది వీక్ గా ఉన్నారు ఉండే వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు కూడా కావాలంటే నీ కాళ్ళు కింద ఒకసారి చూసుకో అని చెప్పేసరికి ముసాషి అయితే ఒక కప్పని తొక్కేసి ఉంటాడు. తర్వాత సుషాకు అయితే నువ్వు వీక్ గా ఉండే వాళ్ళని చూడలేవు, అందుకనే ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఫైట్ చేయలేని పొజిషన్ రాకూడదు అన్నట్లుగా అనేసరికి ముసాషి అయితే మీరు చెప్పే పాయింట్ నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్తాడు. ఇంకా ఆ రోజు రాత్రి బయటికి వెళ్ళి తన స్వాడ్ తీసి ప్రాక్టీస్ చేస్తుంటాడు. నెక్స్ట్ డే కప్పని ఒక పాము తినేయడం ఏరు చూస్తాడు. ఆ తర్వాత ముసాషి ఆంటీస్ అందరికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి నా కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయాక నేను నా చేతుల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాను, అంటే నా బాడీ వాయిస్ కూడా వినలేకపోతున్నా, అండ్ అదే నా ఫాల్ట్ కూడా అనుకుంటున్నాను, నా చేతులు చాలా కష్టపడతాయి, ఇలా మీరు మీ లెగ్స్ ని హిప్ లెవెల్ ని మెయింటైన్ చేయాలి, కానీ పైనుండే బాడీని ఎలా మెయింటైన్ చేయాలో రియాక్ట్ కావాలో నాకు అర్థం కాదు, అందుకనే చేతులు లేకోకుండా స్వాడ్ని ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఇమాజిన్ చేసుకోమని చెప్పాను. నేను కూడా అదే చేస్తుంటా, ఆకాశం వైపుగా చూసి వెండి
డైరెక్షన్ లాగా నా అటాక్ స్టైల్ ని కూడా మారుస్తుంటాను అని చూపిస్తాడు. అండ్ సమ్మర్ అలానే కొన్ని రోజులు గడుస్తాయి అండ్ సమ్మర్ టైం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా విలేజ్లో అయితే తుఫాన్ వస్తుందన్నమాట. దీన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారు. ముసాషి బయట పరిస్థితి ఎలా ఉందా అని చూడడానికి వెళ్తాడు. అండ్ అప్పుడే యోరి అయితే నువ్వు లోపలికి వచ్చేసి మొత్తం ఆగాక చూసుకుందాము అని చెప్తాడు. ముసాషి అయితే ఎలాగైనా ఆగిపో, పిల్లలు చాలా మంది ఉన్నారు, సో ఈ ఫుడ్ అయితే ఇంపార్టెంట్ అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే పొద్దునే లేచి చూస్తేనేమో సగం వరకు అవంతా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఇంకా ముసాషి సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. మిగతా వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకుంటుంటారు. షుషాకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ అయింది కదా, మళ్ళీ అవి పెరుగుతాయిలే, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా స్లోగా గ్రో అవుతున్నాయి. ఈవెన్ ఫ్లవర్స్ కూడా దాంట్లోనే ఉంటాయి, చూడండి ఒకసారి. సో ఏం కాదులేండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ముసాషి అలానే కూర్చొని ఉంటాడు కదా. సో వెనకాల నుంచి ఆ ముగ్గురు లేడీస్ అయితే దాడి చేయడానికి వచ్చినప్పుడు ముసాషి ఆ అటాక్ నుంచి కూడా ఎస్కేప్ అయిపోయి ఇలా ఒక్కరి మీద చాలా మంది అటాక్ చేయడానికి వచ్చినప్పుడు పారిపోవడమే ఒక మంచి ఆప్షన్. కానీ ఆ ఆప్షన్ కూడా లేనప్పుడు వాళ్ళందరినీ విడగొట్టి ఎక్కువ స్కిల్ ఉండే వాడిని ఫస్ట్ చంపేయండి. అలా చేసినప్పుడే మిగతా వాళ్ళందరికీ భయం పట్టుకుంటుంది. ఈవెన్ కైండ్ ఆఫ్ యోషోక వాళ్ళ దగ్గర కూడా నేను ఇలానే చేశాను. కానీ అలాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్ గా వస్తాయి. అండ్ ఆ గ్రూప్ ని మీరు కానీ ఒక బాడీ లాగా అనుకుంటే ఏదైనా ఒక్క కాల్ని ఆర్ చేతిని కట్ చేస్తే చాలు మీకు కుప్ప కూలిపోతుంది అని చెప్పి కంటిన్యూ చేయమని చెప్తాడు. అప్పుడే ఇయోరి ముసాషి దగ్గరికి కొన్ని పురుగులాంటివి తీసుకొచ్చి తినమని చెప్తాడు. కానీ ముసాషి వద్దని చెప్తాడు. సో అందుకే ఇయోరిని తినేస్తాడు. అండ్ తర్వాత ట్రైనింగ్ కి వెళ్తాడు. అండ్ తనకి ముసాషి తక్కువగా నేర్పిస్తున్నట్లు అనిపిస్తుంది. మొత్తం ఫోకస్ అంతా అమ్మాయిల మీద పెట్టినట్లు అనిపిస్తుంటుంది. కానీ యాక్చువల్లీ ముసాషి తనని కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. అండ్ కొంతమంది ఇయోరిని చూసి నువ్వు సామురాయ్ కాలేవలే వెళ్ళి ఆ ప్యాడీ ఫీల్డ్స్ ని చూసుకొని ఎక్కిరిస్తుంటారు. అండ్ ఇయోరి ఏమో చేతులు లేకోకుండా ఫైట్ చేయాలి అని మాటలని గుర్తు తెచ్చుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటాడు. కానీ ఫుల్ గా అలసిపోయి ఉంటాడు. అప్పుడే ముసాషి ఇతను ఒక వీక్ పర్సన్ అని అనుకొని ఇంతకు ముందు షుషాకో చెప్పిండే మాటలని గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు వీక్ పర్సన్స్ ని అస్సలు చూడలేవని. అండ్ ఇంతకు ముందు మాటహాచి ముసాషి వెంటబడుతూ ఆగు ఆగు అని చెప్పిండే మాటలను కూడా గుర్తు తెచ్చుకొని కరెక్టే కదా అని అనుకుంటాడు. ఇంకో ఇప్పుడు టోయో కూడా దీని గురించి అడుగుతాడు. కానీ షుషాకో అయితే అస్సలు రెస్పాండ్ కాడు. ఆ తర్వాత షుషాకో పని చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్యాడీ ఫీల్డ్ ఎలాగైతే ఇంపార్టెంటో అలానే రిడ్జెస్ కూడా అంటే ఏంటో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఏమైనా వీడ్స్ కనిపిస్తే వాటిని కూడా తీసేయండి, ఎందుకంటే అవి సన్ లైట్ ని బ్లాక్ చేస్తాయి కాబట్టి. అండ్ ఆ రిడ్జెస్ అవన్నీ కరెక్ట్ గా ఉంటేనే దానిలోకి నీళ్లు పంపించవచ్చు. వాటి రూట్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటాయి, అప్పుడే మనం బతకగలం అని వాళ్ళకి అంటూ చెప్తూ ఆ వీడ్స్ చాలా ఎక్కువగా గ్రో అవుతుంటాయి కదా, మిగతా వాటిని అస్సలు బతకని సేమ్ మియామోటో ముసాషి కూడా అలాగే అతను మనలో ఒకడు కాదు. కానీ ఇప్పుడు ముసాషిని కలిసాక ఇక్కడ ఉండే అందరూ మారిపోయారు. వాళ్ళ బిహేవియర్ పట్టుదల ఇదంతా పెరిగింది. అండ్ అతని గురించి నాకు పెద్దగా తెలియకపోయినా సరే ఇంకొద్ది రోజులకి అతను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. అండ్ ఇప్పుడు అతన్ని నేను డిఫరెంట్ లివింగ్ బీయింగ్ గా కన్సిడర్ చేయట్లేదు. అయినా ఓ 2 స్వార్డ్స్ ని పట్టుకొని జస్ట్ పేరు సాధిద్దామని వెళ్లి శత్రువుల్ని ఓడించి వాళ్ళని చంపేసి ఆ టాప్ పొజిషన్ లో ఉండాలనేది ఒక రకంగా ఇండివిజువల్ లైఫ్ స్టైల్ అయినా సరే నాకు పెద్దగా నచ్చదు అని చెప్తుంటాడు. ఇంకోవైపు ఇయోరి అయితే చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటూ నేను కొకొరాకి వెళ్లే తీరుతా అనే మైండ్ సెట్ లో ఉండేది ముసాషి షాక్ అవుతాడు. అండ్ ఇంకోవైపు షుషాకు అయితే ఈ రైస్ ప్లాంట్స్ అనేవి చాలా వీక్, వాటి సర్వైవల్ ని చూసుకోవడమే ఒక ఫార్మర్ బాధ్యత. ఎప్పుడు చూసినా వాటిని ఎలా కాపాడాలి అనే దాని గురించి ఆలోచిస్తుంటాడు, అంతేగాని చంపడం గురించి అస్సలు ఆలోచించాడు. అందుకే మీరు మనుషుల్ని చంపుతామంటే మాకు నవ్వు వస్తుంది, అండ్ మాలాంటోల లైఫ్ ఒక స్వార్డ్స్మెన్ కి ఎలా తెలుస్తుంది అని అంటాడు. ఇంకోవైపు ముసాషి అయితే కప్పని పక్కన వదిలేస్తాడు. అండ్ ఇయోరి అయితే ముసాషి స్టైల్ గురించి ఆలోచిస్తూ అలానే ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటాడు. అండ్ ఇంతకు ముందు ముసాషి ఆ చేతుల గురించి చెప్పిండే మాటలు అస్సలు అర్థం కాదు. అండ్ తనకి కళ్ళు తిరుగుతున్న ఆకలేస్తున్న సామురాయ్ అవుదామని స్ట్రాంగ్ గా ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తన ముందు ఒక బటర్ఫ్లై పాస్ అవుతుంది. అలానే చూస్తూ ఉన్నప్పుడు తనకి వాళ్ళ నాన్న ట్రైనింగ్ తీసుకునేది కూడా గుర్తొస్తుంది. సో ఇంకా అలా చాలా విషయాలు గుర్తొచ్చి ఈసారి ఫైనల్ గా స్వాడ్ ని కరెక్ట్ గా స్వింగ్ చేస్తూ హ్యాపీనెస్ స్వాడ్ ని వదిలేసి తన ముందుండే చెట్టుని చూసి ప్రార్థించి హగ్ చేసుకుంటాడు. ముసాషి ఇదంతా చూసి ఎవరి నీకు మంచి ఫ్యూచర్ ఉంది, కానీ ఇన్ కేస్ ఎప్పుడైనా తెలియనప్పుడు వారు వెనకడుగేసినప్పుడు ఈ ప్లేస్ కి రా, మీ ముసలైన నీ దగ్గర ఉన్నాడని గుర్తు తెచ్చుకో, సంతోషంగా ఉండు, స్ట్రాంగ్ గా మారు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇయోరి అయితే అలానే ప్రాక్టీస్ చేస్తుంటాడు. ముసాషి ఫీల్డ్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే షుషాకో అయితే ఆ ప్లాంట్స్ ని చూస్తూ ఇవి గాన్జో నాటినట్లు ఉన్నాడు, అందుకనే బాగున్నాయి, కానీ ముసాషి నువ్వు నాటినది చూడు నీలాగానే ఉన్నాయి, అలానే ఒక్కసారి పొలంలోకి దిగి చూడు, నీకు డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. అంటే నువ్వు అలా నడిచినప్పుడే ఆ వీట్ పెరగడం కష్టమే, అండ్ ఇన్సెక్ట్స్ కూడా ఈ ప్యాడీస్ ని డ్యామేజ్ చేయాలి, వాటికి రోగాలు వస్తే ఏం చేయాలో కూడా వాటిని బాగా చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే వీటికి దాహం వేస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు వదులు అని చెప్పేసరికి ముసాషి అలానే చేస్తాడు. అండ్ ఆ వాటర్ మూవ్మెంట్ ని కూడా అబ్జర్వ్ చేయి, విండ్ కూడా వస్తుందేమో, ఆ విండ్ వచ్చి ఆకుల్ని కదుపుతుంది. అండ్ అవంతా క్లోజ్ గా ఉంటే గ్యారంటీగా ఏదైనా డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మనుషుల మధ్య ఎలా
ఎలాగైతే డిసీజ్ స్ప్రెడ్ అవుతుందో వాడికి కూడా అంతే. అయినా నువ్వు ఎలాగో వేస్ట్ ల్యాండ్ ఒంటరిగా నిల్చుకునే వాడివి కదా, అది పక్కన పెడితే లేజీగా ఉంటే మాకు ఆ ప్యాడీస్ ని బాగా చూసుకో. ఇది సమ్మర్ టైం వేరే, నీళ్ళు అనేవి చల్లగా లేవు, అలానే వేడిగా కూడా లేవు. సో ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టుకో. ఎలాగో నీకు క్లియర్ గా ఇంకొంచెం డీప్ గా అర్థమయ్యేందుకు టైం పడుతుంది. అయినా నువ్వు ఎలాగో వెళ్ళిపోతావు కాబట్టి మళ్ళీ ఫైటింగ్ ని స్టార్ట్ చేస్తావు కదా. అంటే నువ్వు ఫైట్ చేసే ఆపోనెంట్ ని నువ్వు పెద్దగా ద్వేషించవు, అయినా గానీ అతనితో పోరాడి గెలుస్తావు. అలాంటి విజయాలంటో నాకు అసలు అర్థం కాదు అని చెప్పి తగ్గుతూ ఓ చెట్టు కింద వెళ్ళి కూర్చుంటాడు. అండ్ తన బాడీ కూడా ఫుల్ గా వేడిగా ఉంటుంది. సో దీన్ని మిగతా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఈ సమ్మర్ అనేది ఇంతకు ముందు కంటే చాలా వేడిగా ఉంది. షుషాకు అనారోగ్యం పాలై ఉంటాడు. అందువల్లే ముసాషి ప్రతిరోజు అతని ఇంటికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది టోయో అయితే వాళ్ళ లాడ్కి రాయాల్సి వస్తుంది. అండ్ ఆ క్రాప్స్ హార్వెస్ట్ అయ్యేదాకా ముసాషి తన ప్రామిస్ ని నెరవేర్చలేడు అని కూడా రాసుంటుంది. సో దీని గురించి ఎవరికి కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ముసాషి షుషాకు దగ్గరికి వెళ్ళి నువ్వు కాస్త రెస్ట్ తీసుకోవాలేమో అని చెప్తుంటాడు. కానీ షుషాకు అయితే ఆ రైస్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి వాటికుండే సీడ్స్ ని చూస్తూ ఇవి భలే ఉన్నాయి కదా, వీటిని సేఫ్ గా చూసుకోవాలి, సో జాగ్రత్తగా ఉండు అని వాటిలో కొన్నిటిని పీకుతూ నేను రెస్ట్ తీసుకుంటే నచ్చదు, అందుకనే ఇక్కడికి వచ్చాను. అండ్ నాలో కూడా మనుషుల్లో ఉండే పాయిజన్, ఐ మీన్ లైక్ భయం గానీ అనుమానం గానీ పెరుగుతున్నాయి. ఈ ప్యాడీ ఫీల్డ్స్ కి అయితే అవేవి ఉండవు, జస్ట్ మనుషుల్లో మాత్రమే ఉంటాయి అని అంటాడు. ఇంకో ఇప్పుడు టోయో అయితే లెటర్ రాస్తూ ఆ ఇన్విన్సిబుల్ మియామోటో ముసాషికి ఒక ఫార్మర్ దగ్గర ఏం నచ్చిందో ఏం నేర్చుకుంటాడో తెలియదులే గానీ అతను తన కల్లారా ఆ ప్లాంట్స్ హార్వెస్ట్ అయ్యేదాకా కుక్కురాకైతే రాను అని అన్నాడు. అండ్ ఇంకొన్ని నెలలకి అదంతా అయిపోతుంది. షుషాకు పొజిషన్ అయితే రోజు రోజుకు వీక్ గా మారిపోతుంది. అతని లైఫ్ ని ఆ రైస్ ప్లాంట్స్ గ్రో అయ్యేందుకు ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ అతని నాలెడ్జ్ నంతా ముసాషికి షేర్ చేసుకునేవాడు. అందువల్లే ముసాషి మిగతా వాళ్ళందరికీ అడ్వైసెస్ ఇస్తూ ఆ ప్లాంట్స్ ని బాగా చూసుకునేవాడు. సో ఇంకా హార్వెస్టింగ్ టైం కూడా వచ్చేసింది. సో ఇంకా తర్వాత ముసాషి అయితే సమ్మర్ టైం కదా, సో ఆబ్వియస్లీ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రైస్ ప్లాంట్స్ కి అంతా వాటర్ చేంజ్ చేస్తుంటాడు. ఈవెన్ టోయోకి కూడా ఈ పనులు చేయడం చాలా నచ్చుతుంటుంది. తర్వాత సుషాకు దగ్గరికి వెళ్ళి ముసాషి మనం నాటిండే ప్లాంట్స్ లో దాదాపు 30% పోయాయి, కొన్ని అయితే డిసీజ్ వల్ల, ఇంకొన్ని అయితే ఇన్సెక్ట్స్ తినేసాయి అని చెప్పేసరికి సుషాకు అయితే ఏం పర్లేదులే, వాటిలో సగం వచ్చినా కానీ చాలు, ప్రతిసారి అన్ని చోట్ల గెలవాలని లేదు కదా అని చెప్పేసరికి ముసాషి అయితే నాకు ఓడిపోవడం నచ్చదు అనేసరికి సుషాకు అయితే ఇప్పుడు నీ మైండ్ సెట్ చూస్తే ఒక ఫార్మర్ కి ఆల్మోస్ట్ సెట్ అయ్యేలాగానే ఉంది, అలానే మిగిలిపోతావేమో, సర్లే ఏదో నన్ను పొలం దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ రైస్ ప్లాంట్స్ అంతా చూస్తుంటాడు. ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీరు బానే ఉన్నారు కదా అని అడిగేసరికి షుషాకు అయితే బానే ఉన్నా పర్లేదు అని చెప్పి ముసాషి వైపుగా తిరిగి కొకురాకి వెళ్తే నీ జర్నీ ఎండ్ అయిపోతుందా, అయినా ఇప్పటిదాకా నీ జర్నీ ఎలాగుంది అని అడిగేసరికి ముసాషి ఫస్ట్ లో అయితే ఫ్రీగా ఒక గుర్రం లాగా పరిగెత్తేవాడిని, కానీ ఆ తర్వాత శవాల మూటలు ఎత్తుకొని పరిగెత్తాల్సి వచ్చింది అని అనుకొని నవ్వుతూ అక్కడే కింద కూర్చుండిపోతాడు. ఇంకా సుషాకు ఏమో ఆ రైస్ ప్లాంట్స్ ని చూస్తూ రైస్ ని హార్వెస్ట్ చేయడం, మళ్ళీ రైస్ సీడ్స్ చేయడం, ఇదే సైకిల్ రిపీట్ అవుతూ వెళ్తుంది. అయినా ఈ సైకిల్సే నాకు చాలా ఇష్టం, ఇక దీనికి మించి నాకేం అక్కర్లేదు అని అనుకొని ఆ రైస్ ప్యాడీ ఫీల్డ్స్ లోనే పడిపోతాడు. అందరూ అతన్ని లేపడానికి వెళ్ళినప్పుడు నాకేం కాలేదులే అని పైకి లేచి ఇంతవరకు నేను సంతోషంగా ఉన్నా, జస్ట్ ఒక్క విషయం మాత్రం వెనకబడి ఉన్నా, అదేంటంటే నేను మిగతా వాళ్ళకి నా సంతోషం షేర్ చేసుకోలేకపోతున్నా. ముసాషి నువ్వు ఇందాక మనస్ఫూర్తిగా నవ్వావు, అది ఎలా చేయాలో, ఏం చేస్తే స్మైల్ వస్తుందో నాకు కూడా నేర్పించవా, అది కూడా జనాల ముందరైతే నేను అస్సలు చేయలేను అని అనుకొని బట్టతో మొహానికి అంటుకున్న బురదని తుడుచుకుంటూ ఆ క్యాజల్ కి వెళ్ళిన సామురైస్ కి ప్రమోషన్ వస్తుందంట కదా ముసాషి, కంగ్రాట్స్. అండ్ ఎలాగో ఇప్పుడు నీ వల్ల ఇక్కడ చాలా మంది లేజీగా ఉన్నా సరే ఈ ప్యాడీస్ పెంచారు, ఇలానే ప్రతి సంవత్సరం గ్రోత్ అయితే విపరీతంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని ఆ ఫీల్డ్స్ వైపు గా తిరిగి నమస్కారం చేస్తున్నప్పుడు ఇయ్యూరి పరిగెట్టుకుంటూ వస్తుండేది చూసి నువ్వుగానే ముసాషిని వెతుకుతుంటే తను కొంచెం దూరంలో ఉన్నాడు. అండ్ తనతో పాటే ఉండు, నువ్వు కూడా మీ నాన్న లాగానే చాలా క్లెవర్ అని అనుకొని వెనక్కి తిరుగుతాడు. కానీ అది యాక్చువల్లీ తన సోల్, అంటే తను చనిపోయాడు. తన బాడీ చుట్టూ అందరూ ఉండి విపరీతంగా ఏడుస్తుంటారు. ఇంకా ఆ ప్యాడీ ఫీల్డ్స్ అయితే ఇంకొద్ది రోజులకి హార్వెస్టింగ్ టైం వచ్చేసింటుంది. సో వాటిలో కొన్ని ష్రైన్ ముందే పెట్టి ప్రార్థిస్తారు. ఆ తర్వాత టోయో ముసాషికి అయితే ఆయన ప్రతిరోజు షుషాకు దగ్గరికి వెళ్తుండేవాడు కదా, ఏం మాట్లాడుకున్నారు, అతను ఏం చెప్తుండేవాడు అని అడుగుతాడు. ఇంకా షోజో అండ్ మిగతా వాళ్ళంతా కల్టివేషన్ గురించి, మిగతా విషయాల గురించి ఇంకొంచెం బాగా చెప్పింటే సరిపోయిండు అని అనుకుంటారు. అప్పుడు ముసాషి అయితే అయినా షుషాకు ఇక్కడ ఉండినా గానీ తను మనకి చెప్పేవాడు కాదు, అతను చెట్లను అడగండి, భూమిని అడగండి, గ్రాస్ ని అడగండి, ఇలా నేచర్ ని అడగండి అని చెప్పేవాడు, ఇంతకు ముందు కూడా అదే చెప్పాడు అని అంటాడు. ఇంకొద్దిసేపటికే టోయో అయితే నువ్వు నీ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకునే టైం వచ్చేసింది అని చెప్తాడు. ఈవెన్ ఇయోరి కూడా రెడీ అవుతాడు. సో వాళ్ళందరూ ఇప్పుడు కొకురాకి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అండ్ వెళ్ళేదారిలో ఒక డోజోలో ఉంటారు. అక్కడ కొంచెం లేట్ అయ్యేసరికి అక్కడ ఉండే వాళ్ళంతా సారీ అడుగుతారు. దానికి ముసాషి అయితే ఏం పర్లేదు, మేము అర్జెంట్ లో లేమని అంటాడు. కానీ టోయో అయితే లేదు అర్జెంట్ గా వెళ్ళాలి అన్నట్టుగా చెప్తుంటాడు. ఇంకా అక్కడ ఉండే డిసైపల్స్ అంతా ముసాషికి పార్టింగ్ గిఫ్ట్ అయితే ఇస్తారు. సో ఇంకొద్దిసేపటికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ వెళ్లే దారిలో వాళ్ళకు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, విలేజెస్ అంతా కనిపిస్తాయి. సో ఒక విలేజర్ అయితే పొలం ఉండేది చూసిన ముసాషి అయితే ఇక్కడంతా వీళ్ళు ప్రాపర్ హార్వెస్ట్ చేస్తున్నారు అని అంటాడు. అండ్ ముసాషి అయితే తనని ఆ ఫార్మర్ కి ఇంట్రడ్యూస్ కూడా చేయించుకుంటాడు. ఆ తర్వాత ముసాషి
ముసాషి అయితే వెళ్లే ధరలో తన స్వంత ఊరు గురించి, యాగ్యూ గురించి వాళ్ళకి చెప్తాడు. అండ్ ఆ తర్వాత ఓట్సు గురించి, జొటరో గురించి తలుచుకుంటాడు. ఈవెన్ టాకోవన్ కూడా ఒకసారి చెప్పిండాడు కదా, అదేంటంటే నువ్వు తిరిగి వచ్చే ప్లేస్ ని ఒకటి క్రియేట్ చేసుకొని అండ్ ఓట్సుని ఎలాగో ప్రేమిస్తున్నావు కదా అని ఏదో చెప్పింటాడు కదా. సో దాన్ని ముసాషి తలుచుకుంటూ నేను అనవసరంగా తనకి బాధ కల్పించాను అని అనుకొని వెళ్తున్నప్పుడు సడన్ గా ఓ ఇద్దరు అయితే పేరుని సాధిద్దామని ముసాషితో ఫైట్ చేయడానికి దిగుతారు. కానీ ముసాషి మళ్ళీ చూస్తుంటే కొంతకాలం క్రితం నేను ఎలా ఉండేవాడినో అదే గుర్తొస్తుంది అని చెప్పి వాళ్ళని చాలా సునాయసంగా ఓడిచ్చేసి ఈ ప్రపంచాన్ని విడిచిపోవడానికి మీకు ఇంకా వేరే కారణాలు ఏది దొరకలేదా అని చెప్తాడు. అండ్ ముసాషి అది కూడా ఎంత క్విక్ గా ఫినిష్ చేస్తాడంటే టోయో అండ్ ఇయోరి రీసెస్ కి వెళ్ళి వచ్చే టైంకి. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్తుంటారు. ముసాషి అయితే యాగ్యోనే తెలుసుకుంటుంటాడు. ఇంకోవైపు పిల్లలు అయితే ఆడుకుంటుంటారు. ఓట్సు అయితే వాళ్ళకి ఫుడ్ తయారు చేస్తుంది. అండ్ వాళ్ళ జొటరోని అడిగినప్పుడు జొటరో అయితే యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్తుంది. సో ఆ డోజోలో అయితే జొటరో ఒకరిని చాలా సునాయసంగా ఓడించేస్తుంటాడు. అండ్ ఈ టైం స్కిప్ లో జొటరో కూడా చాలా స్ట్రాంగ్ అయి ఉంటాడు. చాలా ఫాస్ట్ గా తన స్వాడ్ ని స్వింగ్ చేస్తుంటాడు. అండ్ తన మాస్టర్ టెక్నిక్స్ తన మెమరీలో ఇంకా అలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ముసాషి వయసు యాక్చువల్లీ 15. సో తర్వాత జొటరో బయటికి వెళ్ళి వాళ్ళందరితో కలిసి ఫుడ్ తింటాడు. అండ్ మొరటో అయితే ఇంతకు ముందు లాగానే ఓట్సు చాలా బాగుంది అనే చెప్తుంటాడు. అండ్ ఓట్సు మనసులో ఇంకా ముసాషినే ఉన్నాడు అని జొటరో అనుకుంటాడు. ఇంకోవైపు ముసాషి అయితే ఒక రెస్టారెంట్ లో ఉందామా అనే ఆలోచనలో ఉంటాడు. కానీ ఓయో అయితే లేదు చీకటి పడే లోపల మనం నెక్స్ట్ టౌన్ కి వెళ్ళిపోవాలని అంటాడు. కానీ ఇయోరికి అయితే విపరీతంగా ఆకలేస్తుంటుంది. ఇంకోవైపు కొకురా క్యాజల్ లో టడాటోషి అయితే కొజిరోకి నువ్వు ఎలాంటి వాడివనేది నీ స్వాడ్ ద్వారా చూపించు అని రాసి కొజిరోకి అర్థమయ్యేలాగా చెప్తాడు. అంటే ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఈవెన్ ఇవామా హెల్ప్ కూడా అడుగుతాడు. ఎందుకంటే టడాటోషి తన కళ్ళ ద్వారానే కొజిరో స్కిల్ సెంటర్ చూడాలి, అప్పుడే తన ఇన్స్ట్రక్టర్ గా చేరుకోగలడు కాబట్టి. ఈవెన్ అందుకనే కొజిరో వర్సెస్ ఉజీ ఫైట్ కూడా ఇప్పుడు జరగాలి అన్నట్లుగా చెప్తాడు. అండ్ ఉజీకి అయితే బ్లడ్ థర్స్ట్ ఎక్కువగానే ఉంటుంది. తన లైఫ్ మొత్తాన్ని టడాటోషి నాన్న అయిన లార్డ్ టడోకికే డెడికేట్ చేశాడు. కానీ ఇప్పుడు టడాటోషి మీద పెద్దగా నమ్మకం ఉండదు. అయిన టడోకి ఎందుకు టడాటోషి కింద ప్లేస్ చేశాడు అనేది తనకి ఇంకా అర్థం కాదు. సో తర్వాత కొజిరోకి ఒక స్వాట్ ని ఇస్తారు. ఇంకా ఉజీ ఫైటింగ్ కి సిద్ధం అవుతాడు. కానీ కొజిరో అయితే కైదే వెనకాల వెళ్ళి దాక్కొండిపోతాడు. సో ఇందువల్ల మిగతా వాళ్ళందరికీ కోపం వస్తుంది. అండ్ ఉజీ అయితే బ్యాటిల్ ఫీల్డ్ ని బాగా మిస్ అవుతుంటాడు. అప్పుడే ఆ కోపంతోనే థర్డ్ ఫెన్సింగ్ డైరెక్టర్ అయిన ఉజీ అనే అతను వచ్చి కొజిరోని కిందికి పడేసి నువ్వు అతనితో భయపడుతుంటే నేను ఆపరెంట్ గా ఉంటానంటాడు. కానీ జస్ట్ సెకండ్స్ లోనే కొజిరో అతన్ని ఓడించేస్తాడు. ఇది చూసిన అందరూ షాక్ అయిపోతారు. ఓ భలే చేశాడు, అయితే ఇతనే నా కొజిరో అని టడాటోషి వాళ్ళ నాన్న టడోకి చెప్తాడు. సో ఇప్పుడు జస్ట్ 2 minutes క్రితం ఏమైందనే చూద్దాం. సూజా అయితే కొజిరోపై దాడి చేయడానికి వచ్చినప్పుడు కొజిరో అయితే చాలా ఇగ్నోరెంట్ గా ఉండేసరికి సూజో అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకొని పవర్ఫుల్ అటాక్ చేయబోతాడు. కానీ కొజిరో చాలా ఈజీగా తన వుడెన్ స్వాడ్ ని పట్టుకొని సూజో చెస్ట్ దగ్గర అటాక్ చేసి అతన్ని దూరంగా పడేస్తాడు. టడోకి ఈ ఫైట్ భలే నచ్చుతుంటుంది. ఈవెన్ ఫ్యాన్ అయిపోయాడు అనుకుంటా. అందువల్ల ఖైదేని కూడా అతనితో ఫైట్ చేయమని అడుగుతాడు. దానికి ఖైదే కూడా ఒప్పుకొని సరే అని చెప్పి ఇంకోసారి ఫైట్ చేయడానికి దిగుతుంది. అండ్ తన పొజిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ తన ఒక జీనియస్ అని కూడా టడోకి చెప్తాడు. సో ఇలా తనని పొగడడం వల్ల ఖైదేకి కాన్ఫిడెన్స్ పెరిగి చాలా స్పీడ్ గా వెళ్లి కొజిరోపై దాడి చేస్తుంది. కొజిరో అయితే దాన్ని బ్లాక్ చేసినా గానీ ఆ ఫోర్స్ కి వెనకెళ్ళి పడతాడు. అండ్ వెంటనే ఇమీడియట్ గా ఆ పోజ్ లోనే కొంచెం షాకింగ్ రియాక్షన్ ఇచ్చి స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వచ్చి ఖైదే స్వాడ్ అయితే అటాక్ చేసేసరికి అది దూరం వెళ్ళిపడుతుంది. అండ్ ఖైదే బుగ్గల్ని లాగుతుంటాడు. సో అప్పుడు మ్యాచ్ ఓవర్ అని అర్థమవుతుంది. ఇది చూసిన టడోకి అయితే ఎక్సైట్మెంట్ పెరిగి కొకురా క్యాజల్ కి ఒక టైగర్ వచ్చింది అని తనని హక్ చేసుకొని చెప్తాడు. మిగతా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అప్పుడే కొజిరో అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే టడోకి అయితే అయినా ఓగావో నువ్వు నీ స్వాడ్ ని ఎందుకు వదిలేసావు అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలానే నీ లాయల్టీని నాకు చూపిస్తూ ఉండు. అండ్ ఆ గాండ్రియు కొజిరో అయితే బంగారపు హుండి కాదు డైమండ్ హుండినే, కానీ అతను కోతిలాగా ఆడుతున్నాడు, లైక్ ఆర్జీవి లాగా. ఇది ఎడిటింగ్ లో తీసేయాలి. అండ్ అతనికి హొసకావా ఫ్యామిలీలో పనిచేయడం అంటే అసలేం తెలీదు. అతనికి వినపడదు, ప్లస్ మాట్లాడలేడు. అండ్ అతనికి ఎన్ని వర్డ్స్ తెలుసో కూడా తెలియదు. అతను వజ్రమైనా సరే కోతిలాగా ఉన్నాడు కాబట్టి అతన్ని మనిషిగాను వారియర్ గాను చేయాలి. మీ అందరికి అర్థమైంది కదా అని చెప్తాడు. అండ్ కొజిరో అయితే గుర్రం పైన ఊరంతా తిరుగుతుంటాడు. అండ్ అతన్ని జనాలంతా రికగ్నైజ్ చేస్తుంటారు. ఇంకా టడోకి అయితే ఈయనోని అండ్ ఖైదేని కొజిరోకి ఎడ్యుకేట్ చేసేందుకు అపాయింట్ చేస్తారు. ఎందుకంటే ఒక సామురై డ్యూటీ వాళ్ళ లార్డ్ కి సర్వ్ చేసే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోవైపు కొజిరో అయితే సముద్రం దగ్గరికి చేరుకొని ఉంటాడు. అండ్ చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చినప్పుడు గుర్రం పాప మరుస్తుంటుంది. అప్పుడే ఆ దారిలోకి సడన్ గా ఒక వ్యక్తి వచ్చి భయపెట్టేసింది ఏంటి, అయినా కొజిరో
కొజిరో నువ్వు ఇప్పుడు నన్ను రికగ్నైజ్ చేసినట్లు లేవు, ఎందుకంటే నేను నా బియర్డ్ని తీసేసా కాబట్టి నువ్వు నన్ను అయినా కానీ గుర్తుపట్టావని అనుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి డ్రింక్స్ కూడా తాగాము, మర్చిపోయావా? అయినా అప్పుడు చేసిన సైన్స్ అంతా చెయ్యాలేమో అని చెప్పి మాట అయితే చేస్తుంటాడు కానీ పట్టించుకోకుండా కొజిరో అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ తన చేతిలో స్క్రోల్ కూడా ఉంటుంది, సో అది ఇవ్వడానికే ఇంత దూరం వచ్చాడు. అండ్ వన్స్ ఇచ్చేసాక తన లైఫ్ ని రీస్టార్ట్ చేద్దామనే మైండ్ సెట్ లోనే ఉంటాడు, ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్నో అబద్ధాలు ఆడి తనకి క్లోజ్ గా ఉండే వాళ్ళందరినీ మాక్సిమం కోల్పోయాడు. అండ్ ఈ కొకరాలో ఏంటంటే చాలా మంది ఫారినర్సే ఉంటారు, స్పెయిన్ అండ్ పోర్చుగల్ వాళ్ళు అయితే బిజినెస్ కూడా చేస్తుంటారు. అండ్ అక్కడే ఒక ప్రీస్ట్ కూడా జనాలందరినీ చేర్చుకొని వాళ్ళ దేవుని గురించి, నరకం గురించి, మోక్షం గురించి, ఇలా ప్రతిదాని గురించి చెప్తాడు. అండ్ అక్కడే ఉండే ఒక ఆవిడైతే మా కొడుకు సముద్రంలో దుంకేసినప్పుడు అతన్ని కాపాడడానికి మా మొగుడైతే వెళ్ళి ఇద్దరు చచ్చిపోయారు, సో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు కూడా నరకానికే వెళ్తారా అని అడుగుతుంది. అప్పుడు పక్కనే ఉండే ఒక వ్యక్తి అయితే అయినా మీ మొగుడు చాలా ప్రార్థించేవాడు కదా, సో అలా జరిగే ఛాన్స్ లేదులే అని చెప్తుంటాడు. ఇంకా ప్రీస్ట్ అయితే మీరు దేవుడిని నమ్మాల్సిందే, వేరే చాయిస్ లేదు, సో మా దేవుడిని నమ్మండి అనేలాగా పబ్లిసిటీ చేసుకుంటుంటాడు. మాటహాచి అయితే అయినా ఓ పిల్లాడికి ఇవంతా ఏం తెలుస్తుంది అని గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడే తనకి తన చిన్న వయసులో వాళ్ళమ్మ దేవుడిని ప్రార్థించుండే సంఘటన అన్ని గుర్తొస్తాయి. అండ్ ఇన్ కేస్ నేను నరకానికి పోయినా గానీ మా అమ్మ అయితే పోదు అనే నమ్మకంతోనే ఉంటాడు. అండ్ దాని గురించి ఆ మిషనరీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాడు కానీ అతనికైతే జాపనీస్ పెద్దగా అర్థం కాదు కాబట్టి నిదానంగా చెప్పమంటుంటాడు. ఇంకోవైపు కొజురో అయితే గుర్రం పైన అలానే వెళ్తున్నప్పుడు పైనుంచి ఒక ఈగల్ అయితే పాస్ అవుతుంది, సో దాన్ని ఫాలో అవుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటాడు. అండ్ ఒక చోట ఆగి గుర్రాన్ని కామ్ చేస్తుంటాడు. ఇంకోవైపు కొకరా క్యాజువల్ కొజురోకి అండ్ ఆ వైల్డ్ హార్స్, అదే మొగ్రా హార్స్ ఉంది కదా, సో వాటికి బాండింగ్ ఏర్పడిందన్న విషయం టడాకి తెలిసి షాక్ అవుతాడు. ఇంకోవైపు కొజురో ఒక చిన్న కర్రను పట్టుకొని అలానే స్వాడ్ లాగా ప్రాక్టీస్ చేస్తుంటది. చిన్నపిల్లలు చూసి వాళ్ళు కూడా కొజురో లాగానే ప్రాక్టీస్ చేస్తుంటారు, కానీ కొజురో స్టైల్ చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు ఫాలో అవ్వలేకపోతారు, కొంతమంది అయితే కింద పడిపోతారు కూడా. ఇంకో టడాకి అయితే కొంతమందిని చేర్చి మీటింగ్ లాగా పెట్టింటాడు. సో కొజురోకి అమ్మాయిల్లోనూ పిల్లల్లోనూ టౌన్ మొత్తం బాగా పాపులారిటీ పెరిగింది. అంటే మడల్ని చూస్తే కొంతమంది భయపడుతున్నారు, అది మనకి మంచిది కాదు. పాలిటిక్స్ లో ఈ పాపులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్, సో దాన్ని కరెక్ట్ గా యూస్ చేసుకో. ఎలాగో కొజిరో మోస్ట్లీ అందరికీ తెలుసు కదా, ఈవెన్ అతనికి ఉజీ లాగా డోజోని కూడా ఇద్దాము అని టడోకి చెప్తుంటాడు. అప్పుడు టడరోషి అయితే అయినా కొజిరో జస్ట్ ఇన్ కేస్ ఏదో లక్కుతోనో అలా గెలిచింటే ఇవంతా చేసి కూడా వేస్ట్ కదా, అయినా ఇంతకీ మీ థాట్స్ ఏంటి ఉజీ అని అడుగుతాడు. దానికి ఉజీ అయితే ఆల్రెడీ కొజిరోతో ఫైట్ చేసే వాళ్ళు మన దగ్గరలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగితే బెటర్ ఏమో అని చెప్పి ఖైదాని పిలిపిస్తారు. సో ఖైదా అయితే అతను చాలా స్ట్రాంగ్, నేను 100 సార్లు పోరాడినా గానీ గెలిచేదాన్ని కాదేమో అని చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఉజీ కూడా అతని ఎబిలిటీ గురించి అస్సలు ఎవరికి ఎటువంటి డౌట్స్ లేవు అని చెప్తాడు. ఇంకోవైపు కొజురో అయితే ఒక అమ్మాయికి లైన్ వేసి పిలుచుకోబోతుంటాడు, ఎక్కడికో అర్థమైంది కదా, కానీ అప్పుడైతే అండ్ ఇవామా వచ్చేసరికి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి పారిపోతుంది. అండ్ వాళ్ళిద్దరు కొజురోని పట్టుకొని చాలా సీరియస్ గా చూస్తూ క్యాజువల్ కి తీసుకెళ్లి వాళ్ళ కల్చర్ అయితే నేర్పిద్దామని చూస్తాడు, కానీ కొజురో ఒక చిన్న పిల్లర్ లాగా బిహేవ్ చేస్తుంటాడు, అస్సలు మాట వినడు. అందువల్ల ఇవామా ఫోర్స్ ని యూజ్ చేసైనా సరే నేర్పిద్దామని డిసైడ్ అవుతాడు. ఈవెన్ ఎలాగో లార్డ్ తనని ఒక టీచర్ లాగా అపాయింట్ చేశాడు కాబట్టి నేను చెప్పేది వెనక తప్పదు అని తనకి అర్థమయ్యేలాగా చెప్పడానికి చూస్తాడు, కానీ కొజురోకి అర్థం కాదు. ఫస్ట్ ఇవామా అయితే మర్యాద పూర్వకంగా ఉండాలి అనేది నేర్పించడానికి చూస్తాడు, కానీ కొజురోకి చిరాకేస్తుంది. అందువల్ల ఇవామా తలను పట్టుకుని నేలకేసి గుద్దుతాడు. తర్వాత కిటికీలోకి వెళ్ళి నేచర్ ని చూస్తుంటాడు. అండ్ ఇన్ కేస్ అతను గానీ చెప్పింది చేయకపోతే అతనికి పనిష్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకని ఇవామా ఇలా ఉన్నాడు. ఇంకోవైపు మాట ఆచి అయితే మిషనరీ చెప్పిందే తలుచుకొని అయినా ఆ క్రిస్టియన్ దేవుడు అంటే అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు అని గ్రేవ్ యార్డ్ కి వెళ్ళి ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడికి ఓ ఇద్దరు వచ్చి అయినా ఇప్పుడు తినొచ్చి వాళ్ళ దేవుడి గురించి చెప్పేదాకా మనకు వాటి గురించి ఏమీ తెలియదు కాబట్టి ఇంతకు ముందు చనిపోయిండే వాళ్ళంతా నరకానికే వెళ్తారు అని అడుగుతారు, కానీ మాట ఆచి అయితే అవేవి నమ్మకండి అని వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంతకీ నీకేమైనా ఫ్యామిలీ ఉందా అని అడిగేసరికి మాట ఆచి అయితే లేదు, మా అమ్మ అయితే ఓ 5 ఏళ్ల క్రితమే చనిపోయింది, అంటే మా నాన్న ఫేస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, కానీ మీరు మాత్రం మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసరికి ఆ లేడీ అయితే నా పేరు టాకి, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతుంది. ఇంకా మాట హచి ఏమో అబద్ధాలు చెప్పకూడదు అని అనుకుంటాడు, కానీ అది అవ్వదు. నేను ససాకి మాట హచిని, నేను కొకరాన్కి ఇప్పుడే చేరుకున్నా, నేను సాకుషు నుంచి వచ్చాను, లైక్ హాఫ్ సామురై అండ్ హాఫ్ ఫార్మర్, నేను ఉండడానికి ఏదైనా చీప్ ప్లేస్ ఉంటే చెప్తారా అని అడుగుతాడు. దానికి వాళ్ళిద్దరైతే నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు, ప్లేస్ కొంచెం చిన్నదిగానే ఉంటుంది కానీ అడ్జస్ట్ చేసుకోవాలి అని అంటాడు. ఇంకోవైపు ఇవామా అయితే కొజురోకి ఇంకా నేర్పించడానికే చూస్తుంటాడు. ఒక సామురైగా ఉండాలంటే ఓ పద్ధతి, పాడు ఇవన్నీ ఉండాలి అని రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా సరే బిహేవియర్ అయితే తెలిసి ఉండాలి అని చెప్తున్నప్పుడే కొజురో తన ముక్కులో వేలు పెడతాడు. ఇవామకి కూడా విపరీతంగా కోపం వస్తుంది. ఇంకా కొజురో అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి చూస్తుంటాడు. అండ్ ఇవామ అయితే నీకు కాంచి చదవడం అండ్ రాయడం రెండు రావాలి, అట్లీస్ట్ బేసిక్స్ అయినా, లేదంటే ఇక్కడ బతకడం చాలా కష్టం, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా సరే ఇవన్నీ నేర్చుకోవాలి, కనీసం అప్పుడైనా నువ్వు నీ థాట్స్ ని చెప్పగలుగుతావు, కావాలంటే నీ జర్నల్లో కూడా రాసుకో అని చెప్తున్నప్పుడే కొజురో అయితే ఆ ఇంకుని తీసుకొని ముందుండే గోడ పైన గీస్తుంటాడు. ఇవామకి దీన్ని చూసి విపరీతంగా కోపం వస్తుంది. ఆ తర్వాత ఊజీ దగ్గరికి ఇంతకు ముందు కొజురోతో ఫైట్ చేస్తుండే సూజా అండ్ ఇంకొంతమంది
వస్తారు. సో వాళ్ళు ఓడిపోయిన విషయం అండ్ కొత్తగా ఒకడొచ్చి వాళ్ళందరినీ చిత్తుగా ఓడించాడనే విషయం తొందరలోనే అందరికీ తెలిసిపోతుంది. అండ్ ఈవెన్ టడోకీకి కూడా కొజిరో అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు నీకు జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోగలుగుతావా అని పదే పదే అడిగి అతనిలో కైండ్ ఆఫ్ ద్వేషాన్ని నింపుతుంటాడు. అంటే మోస్ట్లీ ఇంటర్నల్ పాలిటిక్స్ అనమాట. ఇంకా తర్వాత ఉజి అక్కడి నుంచి వెళ్ళిపోతూ 10 ఏళ్ల కిందట జరిగిన యుద్ధం వల్ల ఇప్పుడు బతకడం కూడా కష్టమైపోతుంది అని తన హెడ్ పై నుండి స్కార్ ని పట్టుకొని అంటుంటాడు. ఇంకా నెక్స్ట్ డే వర్షం విపరీతంగా పడుతుంటుంది. అండ్ కొజిరో అయితే ఇంకం తీసుకొని ఇవామా పైన గీస్తుంటాడు. అండ్ కొజిరోని కంట్రోల్ చేయడానికి కూడా చూస్తుంటాడు. ఈవెన్ ఖైదే అయితే ఇవామాకి సహాయం కూడా చేయదు, అలానే ఉంటుంది. తర్వాత కొజిరోకి ఆవాలింతలు వస్తుంటాయి. అండ్ ఇవమ్మ అయితే ఖైదేకి నేను చెప్పేది రాయి అని చెప్తాడు. ఇంతకీ ఏమంటాడంటే, నువ్వు హొసాకావా ఫ్యామిలీలో ఇప్పుడు చేరావు కాబట్టి నీకు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కొజిరో పెద్దగా చదువుకోలేదు కదా. సో ఇప్పుడు తనకి స్వాడ్ మీద గట్టిగా పట్టున్నా సరే 6 ఏళ్ల పిల్లర్లాగానే ఉంటాడు. అంటే ఇతనికి ఎలాగైనా నేర్పించాలి అనే ఉద్దేశంలోనే ఇవామ అయితే ఉంటాడు. ఇంకా తర్వాత టడటోషి అండ్ టడోకి అయితే కొజిరో టాలెంట్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఒకనొక దశలో అయితే టడటోషి అయితే ఇలా కొజిరోను అపాయింట్ చేయడం అవసరమా అన్నట్లుగా అనేసరికి టడోకి చాలా కోపం వస్తుంది. అండ్ నా డిసిషన్ ని తప్పుపడతావు అన్నట్లుగా కూడా అంటాడు. అదే కాకుండా మనకి ఒక వజ్రం దొరికింది అండ్ దాన్ని కరెక్ట్ ఫామ్ లోకి మనమే మార్చాలి. అండ్ ఇప్పుడు ఈ వజ్రంతో పాటు ఇంకో వజ్రం కూడా యాడ్ అవబోతుంది. సాదో అయితే అతన్ని పిలుచుకొని రాబోతున్నాడు. అతను తెలుసు కదా, ముసాషి. ఇంకో వైపు కొజిరో అయితే ఆ గోడల మీదనే రాస్తుంటాడు, కానీ కనీసం తన పేరుని కూడా సరిగ్గా రాయలేకపోవడంతో ఇవామ అయితే ఫుల్ డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతాడు. ఇంకా ఇవామ అయితే గోడల మీద ఏదేదో గీస్తూ బయట చూస్తేనేమో వర్షం పడుతుండేది చూసి బాధపడుతుంటాడు. అండ్ ఏదో సగం రాసుంటాడు కదా, ఏంటబ్బా అని వాళ్ళు చూస్తే తనకి 1 ఫ్రీడమ్ కావాలి అండ్ 2 ఫ్రెండ్ కావాలి, అదే ముసాషి అన్నట్లుగా రాసుంటాడు. ఇంకా అందరూ ఫుల్ టైర్డ్ గా అయిపోయి ఉంటారు. ఏంటబ్బా ఇది అని ఇవామ ఆలోచిస్తున్నప్పుడే సడన్ గా ఒక 2 లోపలికి వచ్చి, మీరు ఎలా నేర్పిస్తారో మేము కూడా చూస్తాము అండ్ టడోకి ఆర్డర్స్ మీదే మేము ఇక్కడికి వచ్చాము అని వాళ్ళు చెప్పేసరికి ఇది ఇంకొక ఛాలెంజ్ లాగా మారుతుంది. తర్వాత ఇవామ అయితే తన ఫేస్ ని క్లీన్ చేస్తూ ఖైదేతో అయితే ఇలా అంటాడు, నాకు కొజిరోకి పెద్దగా కనెక్షన్ లేకపోయినా సరే తను చిన్నప్పుడు ఎలా పెరిగాడో ఏంటో ఇప్పుడు ఇలా అయ్యాడు. అతనితో ఎంతసేపు గడిపినా సరే అతనితో కనెక్షన్ ఏర్పరచలేకపోతున్నా. అండ్ అతనికి కావాల్సింది మనకు అర్థం కానప్పుడే అతను విరుచుకుపడుతుంటాడు. అంటే నాకు కూడా కోపం విపరీతంగా పెరుగుతుంటుంది, కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు కొజిరో ఒక జీనియస్, అతను ఒక మాన్స్టర్ లాగా అయిపోతాడు అని అంటాడు. ఇంకా తర్వాత ఖైదే కూడా ఫుల్ తిని డ్రింక్స్ తాగడానికి వెళ్ళి తొందరగా వెళ్ళిపోయేది చూసిన ఓనర్ అయితే, అయినా ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నావు అని అడిగేసరికి ఖైదే అయితే నాకు ఒక డ్యూటీ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు ఇవామ అయితే స్నానం చేస్తూ కొజిరోకి అండ్ తనకి మధ్య జరిగిన ఫైట్ గురించి అండ్ కొజిరోకి ఎలా నేర్పించాలి ఇప్పుడు తనున్న పొజిషన్ ని బట్టి అని ఆలోచిస్తుంటాడు. కొజిరో అయితే పిల్లిని తన తొడల మీద కూర్చోబెట్టుకుని ఉంటాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవామ అయితే అయినా నన్ను ఓడించేశాడు కాబట్టి నన్ను రెస్పెక్ట్ చేయట్లేదా అనే ఆలోచనలో కూడా పడతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కొజిరోకి నేర్పిద్దామని అనుకుంటాడు, కానీ ఈసారి కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ లాడ్తో కలిసి అందరూ తినే ఛాన్స్ అయితే దొరుకుతుంది. సో అందరూ వెళ్తారు. కొజిరో అయితే మనం స్కూల్లో ఆర్ కాలేజెస్ లో ఎలాగైతే అందరి బాక్సెస్ నుంచి లాక్కొని తింటామో సేమ్ కొజిరో కూడా ఇక్కడ అలానే చేస్తుంటాడు. ఇది చూస్తున్న మిగతా వాళ్ళందరికీ చిరాకేస్తుంటుంది. ఇంకా కొజిరో అయితే సూప్ ని తాగేసి ఆ కప్ ని పట్టుకొని తన చేతులతో అటు ఇటు తిప్పుతుంటాడు. అక్కడ ఉండే కొంతమంది అయితే నవ్వు ఆపుకుంటుంటారు, కానీ టడోకి మాత్రం ఇది చూసి చాలా కోపం వచ్చి అసలు ఏం చేస్తున్నాడు ఒగవా అండ్ ఖైదే అని గట్టిగా అరుస్తున్నప్పుడు సడన్ గా కొజిరో అయితే తన చేతిలో ఉండే కప్పుని అయితే టడోకి మీదకి విసిరేస్తాడు. టడోకి అయితే కప్పును పట్టుకుంటాడు. ఇంకోవైపు లార్డ్ టడోకి వాళ్ళ నాన్న అయిన హొసాకావా యూసై రిటైర్మెంట్ ఎస్టేట్ అయిన కియో సాంజోకి ముసాషి వాళ్ళంతా చేరుకొని ఉంటారు. సో యా అంతే, వగాబాంట్ మంగా ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఫ్యూచర్ లో కూడా ఏదైనా చాప్టర్స్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. మళ్ళీ బర్సర్క్ ఆర్ వన్ పంచ్ మ్యాన్ వీడియోతో కలుద్దాం. టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.